మనకి మాస్టర్ విచ్చేసి ఉన్నారు. సో బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ వారి దివ్య మార్గదర్శకత్వంలో పిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న సరికొత్త కార్యక్రమం వికసిత పుష్పాలు. మరి ధ్యాన సాధన ద్వారా విశేష జ్ఞానం పొందిన మాస్టర్స్ అనుభవాలే ఈ ఒక కార్యక్రమం. మరి ఈ రోజు మనకి ముఖ్య అతిథి బెంగళూరు నుంచి సుజాత మేడం గారు విచ్చేసి ఉన్నారు. మరి సుజాత మేడం పిఎస్ఎస్ఎం సొసైటీకి లాక్డౌన్ లో వచ్చారు మాస్టర్స్. మరి పరిచయం 2012 లో జరిగింది. కానీ లాక్డౌన్ లో ఎప్పుడైతే మేడం గారు జూమ్స్ ఎప్పుడైతే నిర్వహిస్తున్నారో మరి అప్పుడు రావడము, మరి 41 days మరి పామూరు జూమ్ లో కార్యక్రమం అంతా కూడా తను నిర్వహించడం, తర్వాత టీమ్ జగద్గురు పత్రిజీ దాంట్లో వన్ ఆఫ్ ద ఆర్గనైజర్, మరి ఎంతో చక్కగా కోఆర్డినేషన్ చేస్తూ మరి ఎన్నో జూమ్స్ లో మరి ఎన్నో టాపిక్స్ మీద చెప్పడం, పత్రిజీ గారి కాన్సెప్ట్స్ మరి తన అనుభవాలు షేర్ చేసుకోవడము, మరి చిన్నప్పటి నుంచి కూడా చాలా ఆధ్యాత్మిక జిజ్ఞాసతో మరి మొదటి గురువు వాళ్ళ తండ్రినే. సో ఆయనతో ఎన్నో విషయాల్ని ఇప్పుడు కూడా చర్చిస్తూ మరి ఎన్నో సంస్థలు మరి రామచంద్ర మిషన్ లో గాని, రేకి దాంట్లో గాని, తర్వాత ప్రాణిక్ హీలింగ్, ఇలా ఎన్నో సంస్థలకు వెళ్ళి ఎన్నో విషయాలు తెలుసుకొని ఎంతో చక్కగా మరి ఈ ఒక మన పిఎస్ఎస్ఎం సొసైటీలో ఎనలేని సేవల్ని చేస్తున్న మరి మేడం గారిని మనం గౌరవపూర్వకంగా ఆహ్వానించుకుందాం మా మాస్టర్స్. సో వెల్కమ్ సుజాత మేడం, వెల్కమ్. Thank you so much, madam. Thank you for the great invitation. Thank you so much. మొదటిగా మన మైత్రి బుద్ధుడైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి నా అనంత కోటి నమస్కారాలు, కృతజ్ఞతలు. సో జూమ్ లో పార్టిసిపేట్ చేస్తున్న మాస్టర్స్ కి, నా పేరెంట్స్ కి, నా ఫ్యామిలీ మెంబర్స్ కి, నా ఫ్రెండ్స్ కి అందరికీ నా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా. సో ఎస్ మాస్టర్స్, ఆల్రెడీ మేడం ఇంట్రడక్షన్ లోనే మొత్తం అంత క్లాసే చెప్పేసింది, ఇంకా నేను ఏం చెప్పాల్సిన అవసరమే లేదు. బట్ స్టిల్ నా పరిచయం చేసుకుంటా. నేను సుజాత, నేను పుట్టి పెరిగింది అంతా బెంగళూరే. సో మేడం చెప్పినట్టు నా లైఫ్ లో నా మొదటి గురువు మా నాన్నగారే. కానీ మా నాన్నగారు నా గురువు అని నాకు తెలుసా అంటే నాకు తెలియదు ఈ యొక్క జర్నీలో. సో చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ అన్ని చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మనం వింటూ ఉంటాం, కానీ దాని పట్ల మన క్లారిటీ ఉండదు, ఏమీ ఉండదు. అలా నా జీవితంలో మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాల పట్ల. సో నాకు ఫౌండేషన్ అనేది ఎక్కడ జరిగింది అంటే, చిన్న వయసులోనే మా నాన్న చెప్పే కథల ద్వారాగా నేను ఏదైనా ప్రశ్న అడిగితే దానికి ఎంతో చక్కగా సమాధానం చెప్పేవాళ్ళు. సో నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. నా ఫస్ట్ ఒక స్టోరీ మా నాన్నగారు నాకు చెప్పింది మీతో షేర్ చేసుకుంటా. మోస్ట్లీ నేను అప్పుడు 7th స్టాండర్డ్ చదువుతున్నా అనమాట. 7th స్టాండర్డ్ చదువుతూ ఉన్నప్పుడు సో అప్పుల్లో మనకేమి స్కూల్ వ్యాన్స్, బస్సెస్ ఇవన్నీ లేదు. సో జనరల్ గా మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మనం నడుచుకొని వెళ్ళాలి స్కూల్. నడుచుకొని వెళ్ళి నడుచుకొని తిరిగి వచ్చేవాళ్ళం. సో ఇలా నేను రోడ్ లో వెళ్తూ ఉన్నప్పుడు సో నాకు ఒక ఎక్స్పీరియన్స్. సో నేను ఇంటికి వచ్చి మా నాన్నగారికి ఏం చెప్పినానంటే, నాన్న ఈరోజు నేను స్కూల్కి వెళ్తా ఉన్నప్పుడు దోవలో నేను వెళ్తూ ఉంటే ఎవరో నన్ను వెనక ఫాలో అవుతున్నారు అని. సరే ఏమైంది చెప్పమ్మా అంటే, ఇలా నేను వెళ్తున్నానా, ఎవరో నన్ను ఫాలో చేస్తున్నారు, నేను మళ్ళీ తిరిగి చూస్తే మళ్ళీ వాళ్ళు నన్ను ఫాలో చేస్తున్నారు అని అనిపించింది. నాకు చాలా భయం వేసింది. తర్వాత నేను స్కూల్కి వెళ్ళిపోయినా, ఇలా జరిగింది ఈ రోజు అని మా నాన్నగారు చెప్పిన. అప్పుడు మా నాన్న ఏమన్నారంటే, అవునమ్మా అలా జరిగిందా, సరే చూడు నువ్వేమన్నావు, నువ్వు నడుచుకొని వెళ్తూ ఉన్నావు, సో వెళ్తున్నప్పుడు ఏమన్నావు, ఎవరో ఫాలో అవుతుండ్రని నీకు అనిపించింది అన్నావు. నీకు కనిపించినందుకు నువ్వు ఏం చేసినావు, తిరిగి చూసినావు, ఆమెను మళ్ళీ ముందుకు పోయినావు అంటావు. మళ్ళీ వాళ్ళు నిన్ను మళ్ళీ ఫాలో అవుతుండ్రా లేదా నీకు ఎట్ట తెలిసింది అంటే, మరొక్కసారి నువ్వు తిరిగి చూసినావు, నీకు అప్పుడు తెలిసింది కదా వాళ్ళు ఫాలో అవుతుండ్రని. ఒక చిన్న కథ చెప్తాను విను తల్లి అని చెప్పింది. సరే నాన్న అంటే, అప్పుడు అనిండు, నీలాగే ఒక అమ్మాయి ఉన్నదంట, అమ్మాయి ఇలానే నీలాగే స్కూల్కి వెళ్తా ఉంది. సో అమ్మాయి నడుచుకొని పోతా ఉన్నిందంట. పోతూ పోతూ ఓరికనే తిరిగి చూసిందంట. తిరిగి చూస్తే వెనక ఒక వ్యక్తి ఉన్నాడు. జస్ట్ చూసింది, ముందుకు వెళ్తా ఉన్నింది. మళ్ళీ ఆ వ్యక్తి ఉన్నాడా లేదా అని మళ్ళీ తనకే అనిపించి మళ్ళీ తిరిగి చూసిందంట. తిరిగి చూసినప్పుడు రెండోసారి చూసేసరికి ఆ వ్యక్తి ఈ అమ్మాయిని చూసింది, నీలాంటి అమ్మాయిని ఆ వ్యక్తి చూసిందంట. సో ఈ అమ్మాయి మళ్ళీ ఇంకా ముందుకు వెళ్తా 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 ఇంకా ఆయన నన్ను ఫాలో అవుతున్నాడా చూస్తున్నాడా అన్నట్టు మళ్ళీ తిరిగి చూసిందంట.
తిరిగి చూస్తే అయ్యో ఈయనేంది నన్నే చూస్తున్నాడు, నాయనకే వస్తున్నాడు అని ఈ అమ్మాయిని, ఇలాంటి అమ్మాయికి అనిపించిందంట. ఇలా కొద్ది దూరం పోతా 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 ఆ అమ్మాయి మళ్ళీ మళ్ళీ అదే ఆలోచనతో తిరిగి తిరిగి చూస్తున్నది. కొద్దిసేపు అయినాక ఈయనకు ఆ వ్యక్తి కనపడడం లేదు. అప్పుడు తిని ఈ పక్క ఆ పక్క చూసిందంట. ఎక్కడికి వెళ్ళిండు అబ్బా ఆ వ్యక్తిని చూస్తే ఒక దిక్కు పక్కన పోయి నిలబడిందంట. అప్పుడు ఈ అమ్మాయి ఆ అబ్బాయిని చూసిందంట. చూస్తే ఆ పిల్లోడికి కళ్ళు కనపడవు, గుడ్డివాడు, హ్యాండ్ స్టిక్ పట్టుకొని నిలబడి ఉనిందంట. అప్పుడు ఆ అమ్మాయి ముందుకెళ్ళిపోయిందంట. ఇదేమ్మా, యాక్చువల్లీ వాళ్ళు కాదు నిన్ను చూస్తున్నది, నీ ఆలోచన. వాళ్ళు చూస్తున్నారు అని ఎక్కడో నీకు అనిపించి తిరిగి తిరిగి నువ్వు చూస్తున్నావు వాళ్ళని. వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ దోవలో వాళ్ళు వెళ్తున్నారు, కానీ నువ్వు చూస్తున్నది నీ దృష్టిలో ఉంది, నువ్వు మార్చుకోవాలి. సో అలా మా నాన్నగారు నాకు చెప్పారనమాట. వెనక తిరిగి చూడడము, వాళ్ళు చూస్తున్నారా లేదా అని నీ ఆలోచన బట్టి అక్కడ వాళ్ళు చూస్తున్నారనే భావం నీకు కలుగుతుంది. అదే నీకు ఏది లేకపోతే, నువ్వు ఏది పట్టించుకోకుండా ఉంటే అక్కడ ఏది ఉండదు. ఎవరు నిన్ను ఫాలో అవ్వరని తెలీదు, నీకేం జరుగుతుంది తెలియదు. అంటే అంతటికి కారణము నువ్వే. తప్పు ఆ అబ్బాయిలో చూస్తున్నాడా లేదు, తప్పు నీలో ఉంది. మొదటిసారిగా నువ్వే చూసినావు, నువ్వే తిరిగి ఆ అబ్బాయిని చూసినావు. పదే పదే నువ్వు చూసినందుకు ఆ అబ్బాయి చూసిండేమో అని నువ్వు ఫీల్ అవుతున్నావు. చూడు, ఈ విషయంలో ఆ పిల్లోడు గుడ్డోడు, ఆ పిల్లోడు చూస్తలేడు, కానీ నీ భావన అలా కలిగించింది, చూస్తున్నారనే భావన అని. సో ఫస్ట్ లెసన్ నేను అక్కడ నేర్చుకున్నా. ఓహో, ఇక్కడ తప్పు ఎక్కడా లేదు. తప్పు అనేది మనం చూసే దృష్టిలో ఉంటది. మన దృష్టి కరెక్ట్గా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయరు, ఏమీ చేయరు. డిస్టర్బ్ అవుతుండేది వేరే వాళ్ళు కాదు, మనల్ని డిస్టర్బ్ చేస్తుండేది, డిస్టర్బ్ అవుతున్నది మనము, మనలో ఉంది అది అనేది ఫస్ట్ స్టోరీ మా నాన్న అక్కడ నేర్పించారు. సో అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ఏది మన చుట్టూ ఉన్నది కాదు ముఖ్యము, మనము ముఖ్యము, మన ఆలోచన ముఖ్యము, మన దృష్టి ముఖ్యము. మన ఆలోచనలో మన దృష్టిలో కరెక్ట్గా ఉంటే డిస్టర్బెన్స్ ఎక్కడ ఉండదని ఫస్ట్ నేర్చుకున్న పాఠం. సో అదే మనకి పత్రి సార్కి నేను క్లాసెస్కి వచ్చినాక, సో పత్రి సార్ అంటారు కదా, నీ దృష్టి బట్టే నీ సృష్టి. సో నువ్వు ఎలా చూస్తూ అలా చూడబడింది ఉంటుంది. నీ చూపు బట్టే అక్కడ, నీ చూపు బట్టే చూడబడేది ఉంది. నా చూపులో ఏమీ లేదు, తన పాటికి తను వెళ్తున్నాడు అనే చూపు ఉంటే నాకు అది వచ్చేది. ఎవరో నన్ను చూస్తున్నారేమో, నన్నే చూస్తున్నాడు అనే నా ఒక్క ఆలోచన, నా ఒక దృష్టి బట్టే అక్కడ వాళ్ళు చూస్తున్నారు అనేది నేను ఫీల్ అయ్యాను అనమాట. అలా చిన్న చిన్న ఏజ్ లోనే వచ్చే ప్రతి ఒక్క ఆలోచనని మా ఫాదర్ అక్కడే నాకు కరెక్షన్ చేసేవాళ్ళు. సో ఫస్ట్ లెసన్ నేను దృష్టి బట్టి గాని, సంతృప్తి గాని, జీవించడం ఎలా గాని, జీవితంలో ఏదైనా సాధించాలి అంటే మన ఫోకస్ ఎలా ఉండేది, ఇవన్నీ మా నాన్నగారు చెప్పేవాళ్ళు. చెప్పేటప్పుడు నేను జస్ట్ కామన్ గా వింటూ వెళ్ళినా, అది నా చైల్డ్హుడ్. సో చైల్డ్హుడ్ నుంచి ఎప్పుడు ఏదో, ఎలా, ఎందుకు ఈ సృష్టి ఎలా ఇలా ఎందుకు ఉంది, ఇలా ఒక్కొక్కరు ఎందుకు అలా ఉన్నారు, ఇవన్నీ నాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఆ ప్రశ్నలకి సమాధానము ఎప్పుడైనా మా నాన్నగారిని అడిగినా వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. ఎందుకంటే చెప్పేవాడు నిదానంగా అన్ని అర్థం అవుతుంది, ఇప్పుడు చెప్పిన నీకు అర్థం కాదు, అర్థమయ్యే సమయానికి అన్ని అర్థమయ్యేది అనేవాళ్ళు. సో ఆయన వర్క్ లో ఆయన బిజీ ఉంటాడు కాబట్టి ఇలా నా ఒక చైల్డ్హుడ్ జరిగింది. సో తర్వాత నాకు ఆధ్యాత్మిక పరిచయం ఎప్పుడు అయింది అంటే, సో 2012లో పామూరు వాణి మేడం నా కజిన్, నా రిలేటివ్ కాబట్టి తనని నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూస్తున్నా. సో ఒక్కసారి ఇలానే 2012లో సమ్మర్ వెకేషన్ కి వాళ్ళు రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు. సో వెరీ క్లోజ్ బై నాకు అందుకు, కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కలిసిపోయేవాళ్ళు. అలా తను వచ్చినప్పుడు తను ఒక గంట సేపు మా ఇంట్లో ఉండి ఆ రోజు మాట్లాడుతున్నది. తను మాట్లాడినప్పుడు నేను తను మాట్లాడుతుంటే తనని గమనిస్తూ ఉన్నా. అప్పుడు నేను ఆశ్చర్యపోయినా అనమాట. ఎందుకంటే తనని నేను చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి తన ఆలోచన, తన మాటలు, తను ఉన్నది వేరుగా ఉన్నది. సో ఏదైతే ఈ హాఫ్ అన్ అవర్, 1 అవర్ తనతో మాట్లాడినప్పుడు నాకు చాలా డిఫరెన్స్ అనిపించింది. సో తనని నేనే ప్రశ్నించిన అనమాట. అసలు ఇంత చక్కగా నువ్వు మాట్లాడుతున్నావు, నీ మాటలు గాని, నీ ఆలోచన గాని, ఏ క్వశ్చన్ అడిగినా నువ్వు సమాధానం చెప్తున్నావు, ఇలా నీకు ఎలా వచ్చింది? ఎందుకంటే ఇంతకు ముందు నీకు క్లారిటీ లేదు కదా, నీ మాటలో క్లారిటీ లేదు, నీ థాట్స్ లో క్లారిటీ లేదు, మనం ఒకటి అడిగితే నువ్వు ఇంకోటి, అలా ఉండేది సమాధానం. కానీ ఇప్పుడు సమాధానం గాని, చెప్పే విధానం గాని, నీ ప్రెజెన్సీ గాని ఇంత డిఫరెన్స్ ఎలా వచ్చింది అని అడిగినప్పుడు తన నోట్లో నేను ఫస్ట్ టైం మెడిటేషన్, ధ్యానము అని విన్నా.
సో అప్పుడు నాకు చెప్పింది ఎలా అంటే లేదు నేను ఇలా బుద్ధ ధ్యాన చేస్తున్నాను అని నాకు ఫస్ట్ పదం తను చెప్పింది. బుద్ధుడిది ధ్యానం చేస్తున్నా, అదే ఆనాపాన సతి ధ్యానము. ఇది పత్రిజీ గారు గురుగారు అందరికి అందిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు అందరికి నేర్పిస్తున్నారు. ఇలా ఒక పాంప్లెట్ వచ్చింది. అప్పుడు నేను అక్కడికి వెళ్ళిన. సో ఆ రోజుటి నుంచి నేను చేస్తున్నాను. 2007 నుంచి నేను ప్రారంభించిన ధ్యానం చేయడము. గంటలు గంటలు నేను ధ్యానం చేస్తున్నా. అవునా, నిజంగానే నా లోపల ఇంత మార్పు వచ్చిందా అని తను అడిగింది. 100% నీ లోపల గాని, నువ్వు గాని, నీ ప్రెజెన్సీ, నీ మాటలు, నువ్వు చెప్పే విధానం గాని, అంత నిజంగా అంత డిఫరెన్స్ ఉందంటే దీనికి కారణము ధ్యానమే అని చెప్పింది. అప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయినా. అంటే ఒక ధ్యానము, ఒక మెడిటేషన్ అనేది ఒక పర్సన్‌ని ఇంతగా చేంజ్ చేస్తదా? అంటే తనున్న ముందుకి, ఇప్పుడుకి ఇంత మార్పు. 100% ఆ మార్పు నేను చూసాను. అంతకుముందు లేనే లేదు. మరి ఇవాళ ఎలా వచ్చింది? ఇప్పుడు ఎలా వచ్చింది అంటే, యెస్, అమ్మాయి చెప్తున్నట్టు ధ్యానం చేస్తే ఇంత అద్భుతమైన మార్పు వస్తది అనేది నాకి వాణిని చూసి అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో అప్పుడు తనకి నేను చెప్పినా అనమాట. తను మాట్లాడేది చూసి ఇంకా తర్వాత అక్కడి నుంచే మేము అంతవరకు కజిన్స్ గా ఉన్నా కూడా మేమేం ఎక్కువ మాట్లాడేది ఏం లేదు. పుట్ట కనిపిస్తే బాగున్నావా, మీ పిల్లలు బాగున్నారా, అంత తప్పితే ఎవరి దారి వాళ్ళది ఉన్నది. కానీ అక్కడ నేను ఎప్పుడైతే ఇన్స్పైర్ అయినానో తర్వాత మా ఇద్దరు ఫ్రెండ్షిప్ గ్రో అయింది. సో తన మాటలు నాకు ఎంత తెలిసిందంటే ఏ ప్రశ్న అడిగినా తన సమాధానం ఎంతో చక్కగా చెప్పేది. సో అక్కడి నుంచి మేమిద్దరం మాట్లాడుకోవడము. తను ఫస్ట్ నాకు ఈ గురువుగారి యొక్క పరిచయం కూడా అప్పుడు ఆడియోస్ లో ఉండేది. తను వినిపించింది, ఇదిగో పత్రిజీ సార్ వాయిస్ వినండి. సో వాయిస్ వినండి అంటే అక్కడ మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, అంటే మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్ అని పత్రి సార్ అంటారు. ఆయన చెప్పిన మాట నేను విన్నా గానీ, కానీ నాకెందుకో అది అంతగా నచ్చలేదు. ఎందుకంటే ఈయన మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్ ఓకే. మై డియర్ మాస్టర్స్ కొంతవరకు ఓకే. మై డియర్ గాడ్స్ అంటున్నాడు. ఏంది మనమేంది గాడ్స్, అందరినీ గాడ్స్ అంటున్నాడు. కాదు గదా! ఇప్పుడు మన ఒక విజన్ ఏంది? ఆ గాడ్ ఏదైతే గాడ్ అని మనము సృష్టికర్త అంటున్నామో, ఆ సృష్టికర్త పరిచయము మనకొక మాస్టర్ చేస్తారు. ఒక గురువు గారే చేయగలుగుతారు. సో వాళ్ళకి మనం దగ్గరవ్వాలి. ఆ పరిచయం మనకు గావాలంటే అంతా నువ్వే అంటున్నాడు ఈయన. ఇదేంది అనేసి ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్. సో వానితో నేను చెప్పిన. సో నేను ఈ యొక్క మెడిటేషన్ గురించి, స్పిరిచువాలిటీ గురించి తెలుసుకోవాలి అని. సో తెలుసుకోవాలనే ప్రయత్నంలో అన్ని దిక్కులకు వెళ్ళిన. మేడం చెప్పినట్టు ఫస్ట్ రేకి నేర్చుకున్నా, అక్కడి నుంచి ప్రాణిక్ హీలింగ్‌కి వచ్చిన. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడైనా ఎవరైనా చెప్తే అది చెయ్యాలి, అది వినాలి. అక్కడ ఏముంటదో, వాళ్ళు ఏం చెప్తారో అని తెలుసుకోవాలి. ఇంకా తెలుసుకోవాలనే లోపల ఒక ఉత్సాహము, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఇవన్నీ ఎక్కువ ఉండేది. సో మళ్ళీ అన్నీ కూడా వాణి మేడంతోనే నేను జర్నీ చేసింది. రేకి వెళ్ళి తను ఇక్కడ ఉన్నది కాబట్టి ఇద్దరం వెళ్ళి రేకి నేర్చుకున్నాం. అక్కడి నుంచి ప్రాణిక్ హీలింగ్ మళ్ళీ తను వచ్చింది పాపం నాతో పాటు తోడుగా. ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్నాం. మళ్ళీ ఓషో డైనమిక్ వర్క్ షాప్ పెడుతున్నారంటే అక్కడికి వెళ్ళినాము. వెళ్దాం అక్కడ చూద్దాం ఏముంటది. అక్కడికి వెళ్ళి చూసినాం. ఆ తర్వాత మళ్ళీ నేను హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్‌లో అక్కడ ఉన్నా. అక్కడ నేర్చుకున్నా. ఇలా ప్రతి చోట వెళ్తున్నా. కానీ ఇక్కడ ఏం చెప్తా అంటే ప్రతి ఒక్కటి ఇక్కడ గొప్పదే. వాళ్ళ స్థితిలో వాళ్ళ సంస్థ ఎంతో గొప్పగా, అందరి ఉద్దేశ్యం ఒకటే. వాళ్ళకి ఎవరైతే ఏ ఆత్మలైతే వాళ్ళ దగ్గరికి వస్తారో వాళ్ళందరినీ ఆ ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ఏదైతే చెప్పాలో అదే చెప్తున్నారు. ప్రతి సిస్టమ్ రేకీలో కూడా నిజంగా రేకీ మాస్టర్ ఎంతో గొప్ప మాస్టర్. ఆయన కూడా తన ఒక ఒక ఆ జర్నీలో అంటే ఆ సిస్టమ్ లో వచ్చే సోర్స్ అందరికి వాళ్ళకి ఎలా ఎన్లైటెండ్ ఇవ్వాలి అనే దాంట్లోనే వాళ్ళ సబ్జెక్ట్స్ వాళ్ళన్నీ ఉంటాయి అన్నమాట. కానీ అదే అంటారు కదా, ఏ ఏ చెట్టుకి ఏ చెట్టు గూటి పక్షి ఆ చెట్టుకి ఆ గూటికి వెళ్తేనే దానికి ఒక సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. సో అలా ఒక్కొక్క గూటి పక్షులు వేరే వేరేగా ఉంటారు. ఎన్నో సోల్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. సో అలా నేను అంటుకు వెళ్తున్నా. ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. అంత బ్యూటిఫుల్ గా ఉంది, బాగుంది చేస్తున్నా. కానీ ఇంకా ఎక్కడో లోపల ఇంకేదో ఉందేమో అనే ఒక ఆలోచన మళ్ళీ పదే పదే వస్తుంది. సో ఆ ఆలోచన బట్టి ఇంకొక దానికి వెళ్ళిన. అక్కడేమన్నా నేను సాటిస్ఫై అవుతానా అని. మరి ఏదో నేను ఒక రోజు 2 రోజులు కాదు. ఎక్కడికి వెళ్ళినా 2 ఇయర్స్ జర్నీ చేసేదాన్ని. నిజంగా నేను మళ్ళీ ప్రాణిక్ హీలింగ్ వచ్చినప్పుడు కూడా మాస్టర్ చోకోసియో కూడా ఎంతో అద్భుతమైన క్లాసెస్, సబ్జెక్ట్స్ అక్కడ నిజంగా ఎంతో అద్భుతంగా నేను ఫీల్ అయ్యేదాన్ని. చాలానే బాగుంది, అన్ని బాగున్నాయి. కానీ ఇంకా కొన్ని రోజులు పోతూ పోతూ ఇంకా ఎక్కడో నా లోపల ఒక లోటు కనిపించేది. ఇంకేదో ఉందేమో అని.
మళ్ళీ అలానే నేను ఓషో గారి డైనమిక్ వర్క్ షాప్స్ కి వెళ్ళిన. సో అక్కడ కూడా అలా వెళ్తూ వెళ్తూ ఎండ్ ఆఫ్ ద డే ఏమైందంటే నా లోపల కొన్ని రోజులకి నేను ఆగిపోయినా. ఎందుకు ఆగిపోయినా అంటే ఇక్కడ నేను అన్ని దిక్కులకి వెళ్ళినా, అన్ని అన్ని ఒక మాస్టర్స్ విన్నా, అన్ని క్లాసెస్ విన్నా. కానీ క్లాసెస్ అని వింటున్నా చేస్తున్నా గానీ ఎక్కడో క్లారిటీ అనేది నాకు లేదు. నా లోపల తెలియని ఒక ఒక కన్ఫ్యూషన్ అనేది బాగా క్రియేట్ అయింది. డిస్టర్బెన్స్ అనేది బాగా క్రియేట్ అయింది. సో జస్ట్ వినడం వరకే ఉన్నది. సో వినడం వరకు ఉన్నది కాబట్టి అది ఎంతవరకు విన్నదాన్ని నేను గ్రహించగలుగుతున్నానా, గ్రహించి దాన్ని అర్థం చేసుకొని ఆ ఎసెన్స్ నాకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు అప్పుడు. సో దీని వల్ల ఏమైందంటే ఫుల్ కన్ఫ్యూషన్ క్రియేట్ అయ్యి ఒకరోజు నాకు ఏమి వద్దు అనిపించింది. ఈ ధ్యానం వద్దు, ఏమి వద్దు, నాకు ఇదంతా అవసరమా, ఎందుకు ఇవన్నీ, ఉన్నది ఏదో నాకు అన్ని ఉన్నాయి కానీ మనశ్శాంతినే కోల్పోయినా. ఈ రోజు నాకు మనశ్శాంతి లేదు దీని వల్ల. ఎందుకంటే ఏ టాపిక్ విన్నా, అప్పుడు వాక్షేత్రం విన్నా కన్ఫ్యూజన్, ఆ తర్వాత కర్మ సిద్ధాంతం విన్నా ఇంకా డబుల్ కన్ఫ్యూజన్. ఇవన్నీ వింటుంటే యోగ పరంపర అంటే మనం చేసేది ప్రతి ఒక్కటి ఇలా వస్తూ ఉన్నప్పుడు నాకు ఎలా అనిపించేది అంటే, అమ్మో ఇవన్నీ అదేమంటారు, తెలియక చేస్తే కొంతవరకే శిక్ష, తెలిసి చేస్తే డబుల్ శిక్ష అనే తలికే నాకు లైఫ్ లో చాలా భయం వేసేది. ఈ కన్ఫ్యూజన్ వల్ల నేను ధ్యానము వద్దు, నాకు ఏ క్లాసులు వద్దు, నేను ఏ విన్ను, నేను ఏం చేయను, నాకు అవసరం లేదు, ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చుంటే ఉన్న దాంట్లో హ్యాపీగా ఆనందంగా గడపకుండా అనవసరమైన విషయాలు తలకేసుకొని ఉన్న మనశ్శాంతిని కోల్పోయినా అనేసి ఆపేసిన. కానీ అప్పుడు వాణి మేడం నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పింది, లేదు ఆపకూడదు, ఒక్కసారి నువ్వు ధ్యానం ప్రారంభించినాక నువ్వు చేసుకుంటూ పోతే నీ క్లారిటీ వస్తుంది, చెయ్యి అని చెప్పింది. నేను ఒకటే చెప్పిన, అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఏ రోజు నేను నేర్చుకోవాలి, ఏ రోజు క్లారిటీ రావాలని రాసి పెట్టుంటే ఆ రోజు చేస్తా, ఇప్పుడు నాకు అవసరం లేదు, ఇప్పుడు ఉన్న దాంట్లో నేను హ్యాపీగా ఉంటా, పదే పదే నాకు ఈ ధ్యానం గురించి వీటి గురించి చెప్పగాకు, నువ్వు గమ్మున అయిపో అని చెప్పి నేను స్ట్రాంగ్ గా చెప్పడం వల్ల వాళ్ళు గమ్మునైపోయినారు. సో అలా అన్ని వదిలేసి నా పాటికి నేను లైఫ్ లో నార్మల్ గా హ్యాపీగానే ఉన్నా. కానీ అదేమో అంటారు కదా, ఇది ఇది ఏది ధ్యానం అనేది ఒక మహాసాగరం లాంటిది. ఒక్కసారి దీంట్లో దిగినానక మనం ఎట్లయినా సేరి ఆ ఒడ్డుకు చేరాల్సిందే. అంతేగాని నేను అక్కడే కూర్చుంటా, నేను ఇంకా ముందుకు వెళ్ళను అంటే కాదు, వెనక్కి వస్తానంటేనో కాదు, ఏదో ఒక పెద్ద అల వచ్చి మనని కొట్టి ముందుకు తీసుకుపోతుంది, నాడు ముందుకు పా అన్నట్టు. సో అలా నా జీవితంలో ఒక విషయం అనేది అలా వచ్చిందనమాట. అలా జరిగినప్పుడు ఇంకా ఏమీ దారి లేదు. సో ఆ టైంలో నా ఇన్నర్ పదే పదే నాకు చెప్తున్నది ఏంటంటే, ధ్యానము. మెడిటేషన్ అనేది లోపల 100,00,000 సార్లు వినిపిస్తున్నది అనమాట. మెడిటేషన్ అని పదం వినిపిస్తూనే ఉంది. సో అప్పుడు ఆప్షనే లేదు. సో నాకు అప్పుడు నా ఇన్నర్ ఏం చెప్తున్నదంటే, అన్ని డోర్స్ క్లోజ్ అయింది, ఇప్పుడు ఏ డోరు నువ్వు కొట్టినా ఓపెన్ అవ్వదు, నీకున్నదల్లా ఒకే డోర్ ఉంది, ఇప్పుడు మెడిటేషన్ ధ్యానం అనే డోర్ ఉంది, దీన్ని ఓపెన్ చేయి అని చెప్పేదనమాట. సో అప్పుడు ఇంకా నాకు లేదు, అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినాయి, అన్ని లాక్ అయిపోయింది, ఏ కీ నా దగ్గర లేదు, ఉన్నదల్లా ఒకే కీ నా కాడ ఉన్నది, అది మెడిటేషన్ అనే డోర్ ఓపెన్ చేసే కీ. సో అలా నేను ఆ రోజు నుంచి ప్రారంభించిన. సో నా ఒక జర్నీని మెడిటేషన్ అనే పదానికి అక్కడి నుంచి ప్రారంభం చేసేటప్పుడు ఏం చేయాలి, ధ్యానము ఎలా చేయాలి, ఫస్ట్ నేను నేర్చుకున్న రేఖీ చేయాలా, మళ్ళీ నేను నేర్చుకున్న ప్రాణిక్ హీలింగ్ చేయాలా, లేదా నేను పోయిన ఓషో డైనమిక్ మెడిటేషన్ చేయాలా, లేదంటే ఫస్ట్ మొదటిసారిగా నేను విన్న ఆనాపానసతి ధ్యానం చేయాలా, ఏది చేయాలి అనే క్వశ్చన్. సో అప్పుడు నేను ఒక సిరీస్ లాగా చేసుకుంటా వచ్చిన, అన్ని చేసిన. కొన్ని రోజులు రేఖీ చేసిన, కొన్ని రోజులు ప్రాణిక్ హీలింగ్ లో మన ట్విన్ హార్ట్ మెడిటేషన్ అనేది ఉంటది, రెగ్యులర్ గా ట్విన్ హార్ట్ మెడిటేషన్ చేసిన. కొన్ని రోజులు ఓషో చెప్పిన డైనమిక్ మ్యూజిక్ పెట్టుకొని ఇలా చేస్తూ ఒక రోజు సరే నేను ఫస్ట్ విన్నది ఆనాపానసతి ధ్యానం కదా, ఇది కూడా చేద్దాము అనేది. సో నేను వాణి మేడం మాట్లాడుకుంటున్నాం కాబట్టి రెగ్యులర్ గా తన అప్పుడు ఓకే, ఇది 41 days చేయాలి, 41 days ఒక మండలం ధ్యానం లాగా పెట్టుకొని చెయ్యాలి,
ఇలా పెట్టుకొని చేద్దాం అని తను నాతో పాటు మనం ఇద్దరం స్టార్ట్ చేద్దాం, మనం ఇద్దరం చేద్దాం అని చెప్పింది. సో ఆ రోజు నేను 41 days పెట్టుకొని ఆనాపానసతి ధ్యానం చేయాలి. సో రెగ్యులర్ గా తను నాకు అన్ని ఆడియోస్ అన్ని పత్రి సార్ చెప్పే క్లాసెస్ ది ఆడియోస్ అన్ని పంపిస్తున్నది అనమాట. దాంట్లో నేను పత్రి సార్ది విన్నప్పుడు ఆయన ఒకటే ఏం చెప్పిండంటే కూర్చోవాలి 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 కూర్చోవాలి, ఇంకేం చేయగాకు, జస్ట్ కూర్చో అనేది ఆ రోజు నేను విన్నది. సో అప్పుడు నేను అనుకున్నా, ఓహో ఆయన ఏం చెప్తున్నాడు, జస్ట్ కూర్చోమంటున్నాడు, ఇంకా నేను ఏం చేయకూడదు, జస్ట్ కూర్చోవాలి అంతే కదా, సరే కూర్చుంటాననేది ప్రారంభించిన. అప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస ధ్యాస పెట్టడం ఇవన్నీ నాకేం తెలీదు. ఆనాపానసతి విన్నా గానీ అది ఎలా చేయాలి ఏం నాకు తెలియదు. కానీ అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే కూర్చోవాలి అంతే. సో అది ఫస్ట్ నేను ఫిక్స్ అయిన, కూర్చోవడం అనేది ప్రారంభించిన. అది అసలు ఒక్కొక్క నిమిషంతో ప్రారంభమైంది. లాస్ట్ 1.5 hours చేయగలుగుతున్నా. సో అలా నేను కూర్చోవడం అనేది ప్రారంభించినాక అలా 41 days 41 days 41 days 3 sets చేసినాం. 3 sets చేసినాక అయినా నాకు అప్పుడు నాకేం తెలీదు, జస్ట్ కూర్చోవాలి కాబట్టి కూర్చోవడము, కూర్చుండేటప్పుడు శ్వాసని గమనించడం అంతే. అది మనం ఎలా శ్వాస గమనిస్తుంటే కొద్దిసేపు అది శ్వాస లేకుండా అయిపోయేది, ఏ ఒక్క శూన్య స్థితి లాగా ఉండేది. మళ్ళీ మనకి ఎప్పుడైతే స్పృహ వస్తుందో అప్పుడు మళ్ళీ శ్వాసను గమనించడం, ఇలా చేస్తూ వెళ్ళింది. కానీ ఏం లేదు. ఇప్పుడు దీంట్లో మీకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇంతకు ముందు కూడా నేను అన్ని సాధన చేశాను అని చెప్తున్నా, ఇంతకు ముందు కూడా నేను మెడిటేషన్లు అన్ని చేశాను అని చెప్తున్నా. కానీ ఇక్కడికి అక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ నేను 41 days ఒక జర్నీలో ఏం జరుగుతూ ఉందంటే, కూర్చోవాలి అనేది ఫస్ట్ కూర్చోవడం అనేది ప్రారంభించిన. ఫస్ట్ డిసిప్లిన్, ఒక టైం సెన్స్, ఒక టైం పెట్టుకుంటే నేను పెట్టుకున్న టైం 100% దానిపైన నిలబడి ఉండడం అనేది ఫస్ట్ పాయింట్ అనేది ప్రారంభమైంది, ఒక డిసిప్లిన్. తర్వాత స్లోగా ఏం చేసిన గమనించడం ప్రారంభించిన, శ్వాసని గమనించడం. ఆ తర్వాత శ్వాసని గమనిస్తా మధ్యలో పత్రి సార్ ఏం చెప్తారు, ఎరుకతో ఉండండి, ఎరుకతో ఉండండి, మనం ఎరుకతో ఉండాలి అని. సో ఇలా అలా ఏమైంది, ఆ శ్వాసని గమనించడం ఎరుకతో ఉండడం అనేది ఈ యొక్క 3 sets ఆఫ్ మెడిటేషన్ లో ఆబ్వియస్ గా ఈ 41 days అంటే దగ్గర 123 months అయ్యే లోపల నన్ను నేను గమనించుకోవడం ఆటోమేటిక్ గా జరిగింది. నాకు తెలియకుండానే ఏదైతే ధ్యానంలో మాత్రమే శ్వాసను గమనిస్తున్నా కదా, తర్వాత నేను ధ్యానం తర్వాత కూడా గమనించడం అనేది ప్రారంభమైంది. ఏం గమనించడం ప్రారంభించిన, ఎప్పుడైతే నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ శ్వాస లోపలికి బయటికి వెళ్ళడం గమనించిన. తర్వాత గమనం అనేది శ్వాసని గమనిస్తూ ఆ శ్వాస లేనప్పుడు నన్ను నేను గమనించుకోవడం, నా శరీరంలో ఏమేం జరుగుతుంది అని గమనించడం ప్రారంభమైంది. అలా ఆ ధ్యానంలో ఉన్నంత సేపు ఏం జరుగుతుంది, ఎనర్జీ ఎలా ఫ్లో అవుతుంది, ఏంది నాలో వచ్చే మార్పు, ఈ రోజుకి ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది, అలా గమనించడం అయింది ధ్యానంలో కూర్చున్నాం. ధ్యానం తర్వాత ఏం గమనించమైందంటే, నా భావన ఎలా ఉంది, నా ఆలోచన ఎలా ఉంది, నా మాట తీరు ఎలా ఉంది, నేను ఏ ఉద్దేశంతో పని చేస్తున్నా, ఇవన్నీ తెలియకుండానే నా లోపల గమనం అనేది స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే ఈ లోపల నన్ను నేను గమనించుకోవడం ప్రారంభించిన చూడండి, అక్కడ నాకు ఎంతో అద్భుతం అనిపించింది. ఇంతకు ముందు నేను ఉన్నది, తర్వాత నేను ఉన్నది, ఆ ఒక జర్నీలో ఏదైతే నేను 2018 దాకా ఈ 6 years ఆఫ్ జర్నీ నేను చేసినప్పుడు నేను వింటున్నా సబ్జెక్ట్స్, విన్న సబ్జెక్ట్స్ లోపలే ఆర్గ్యుమెంట్ నా లోపల, ఎందుకంటే అది కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంది కాబట్టి ఇది రైటా ఇది రాంగా, ఇది ఆర్గ్యుమెంట్, నా లోపలే జడ్జ్మెంట్, నా లోపలే ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నది ఎప్పుడు ఈ యొక్క 6 years. కానీ ఇప్పుడు వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే, ఏది నేను గమనించడము, నా ఒక భావన, నా ఒక ఆలోచన, నా మాట, ఇవన్నీ గమనించడం వల్ల నాకు ఏమొచ్చింది అక్కడ అంటే, గమనంతో పాటు వచ్చే ప్రతి ఆలోచన, ఒకవేళ ఆర్గ్యుమెంట్ అయినా కన్ఫ్యూజన్ అయినా, అక్కడ ఎప్పుడైతే నేను గమనించడానికి ప్రారంభించినప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ లేదు. నాకు అక్కడ ఏమైందంటే గమనించడం, అంతకుముందు గమనం లేదు, నా కన్ఫ్యూజన్ ఉన్నది, క్లారిటీ లేదు.
డిస్టర్బెన్స్ ఉన్నది. ఎప్పుడైతే ఆలోచనని గమనించడం ప్రారంభించినాక అక్కడ నాకి క్లారిటీ వచ్చింది. ఏది ఇది రైటా, ఇది రాంగా, ఇది నాకు యూస్ఫుల్లా, ఇది నాకు యూస్ఫుల్ కాదా అనే క్లారిటీ వచ్చింది. ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో నాకు యూస్ఫుల్ ఉండేదాన్ని పట్టుకున్నా, నాకు అనవసరం దాన్ని వదిలేసిన. సో మైండ్ డిస్టర్బెన్స్ అంతా పోయింది. సో నాకు నిజంగా నేను ఏదైతే ఆనాపానస్వతి ధ్యానానికి నేను వచ్చినప్పుడు నాకు ఇంతకు ముందు ఉన్న ధ్యానానికి తర్వాత నాలో చేసే ధ్యానానికి నాకు డిఫరెన్స్ ఏంటంటే ఈ గమనించడం, ఈ ఎరుక, అవేర్నెస్ అంతకుముందు లేదు. సో ఎప్పుడైతే ఇవి స్టార్ట్ అయిందో అప్పుడు ప్రతి దాన్ని నేను మార్చుకోగలిగిన. ఏ ఆలోచన వచ్చినా ఓకే ఇది టైం ఇది ఇప్పుడు నెసెసరీ కాదా, ఎందుకు వస్తుంది, ఇలా నేను తెలుసుకొని నేను మార్చుకోగలిగిన. సో లైఫ్ అనేది ఇక్కడ నాకు ఇట్ స్టార్టెడ్ చేంజ్. పత్రి సార్ అంటారు కదా, ఎప్పుడైతే మన జీవితం మన వాస్తవంలోనే ఉంది, మన చేతుల్లో ఉంది. సో ఏదైనా ఈ రోజు మనకు ఏదైనా జరుగుతుంది, ఒక కర్మ మనకి ఏర్పడుతుందంటే, కర్మ అంటే ఏమి నథింగ్ బట్ అవర్ యాక్షన్స్. మనం ఏం చేస్తామో దాని ఒక యాక్షన్ వల్లనే, ఎవ్రీ యాక్షన్ యాజ్ అ రియాక్షన్. మనం ఏం చేస్తామో దాని వల్లే అనేషు, అది మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. సో ఈ కర్మ చేయడం అనేది ఫస్ట్ నీ క్లారిటీ ఉండాలి కదా, క్లారిటీ ఆఫ్ థాట్, క్లారిటీ ఆఫ్ విజన్, క్లారిటీ ఆఫ్ యాక్షన్. నీ క్లారిటీ ఉంటే మన క్లారిటీ లేకుంటే ఇట్టెందుకు జరిగింది అట్టెందుకు జరిగింది అని కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇక్కడికి నేను వచ్చి ఈ ధ్యానం చేసినప్పుడు నాకు కన్ఫ్యూజన్స్ అనేది లేదు మాస్టర్స్. సో ఆ క్లారిటీ అనేది ప్రారంభమైంది. అలా నేను సో ఇక్కడ నేను ఏదైతే ఆనాపానసతి ధ్యానం చేసేది ప్రారంభించినాక అసలు నేనెవరని నాకు అర్థమైంది. అంతవరకు అసలు తెలీదు, నేను ఎవరని తెలియదు. ఒక శరీరం తీసుకొని వచ్చిన, ఒక సుజాతాన్ శరీరం తీసుకొని వచ్చిన, ప్రయాణం చేస్తున్నా, కానీ నేను ఎవరు, నా ఆలోచన ఎలా ఉంటది, నా లోపల నా మనస్థితి ఎలా ఉంది నాకేం తెలియదు, గుడ్డిగా పోతున్నా. కానీ ఎప్పుడైతే ఈ గమనం, ఈ ఎరుక నేను విట్నెస్ గా చేసుకుంటూ నేను గమనించడము, నేను చూసుకోగలిగినప్పుడు నాకు నిజంగా నేను ఎవరని అర్థమైంది. నా ఒక మనస్థితి ఎలా ఉందని అర్థమైంది, నా భావనలు ఎలా ఉన్నాయని అర్థమైంది. సో ఏది నేను కరెక్ట్ చేసుకోవాలి, ఏది నాలో తక్కువ ఉందో ఏది నేను పెంచుకోవాలి, ఏది నాకు ఎక్కువ ఉందో దాన్ని తగ్గించుకోవడము, అలా నా పరిచయం నాకు చేసింది. ధ్యానము అంటే నథింగ్ బట్ మెడిటేషన్ ఇస్ నథింగ్ బట్ సెల్ఫ్ రియలైజేషన్ అంటారు కదా. సో ఎప్పుడైతే నువ్వు మెడిటేషన్ చేస్తే మనము ఆ శూన్య స్థితికి చేరుకుంటాం. ఎప్పుడైతే శూన్య స్థితికి మనం చేరుకున్నప్పుడు ఆ రియలైజేషన్ జరుగుతుంది. ఆ రియలైజేషన్ ఇస్ నథింగ్ బట్ సెల్ఫ్ రియలైజేషన్. ఫస్ట్ మనని మనం రియలైజ్ చేయగలిగితే, మనం మార్చుకోగలిగితే ఎవ్రీథింగ్ ఆటోమేటిక్ గా మన సరౌండింగ్స్ కానీ ఎవ్రీథింగ్ మారుతుంది. మన ఒక దృక్పథం మారినప్పుడు మన 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 లోపల మనం నిజంగా ఎంతో అద్భుతంగా ఈ రోజు ఈ స్థితిలో నుంచి ఉన్నత స్థితి ప్రతిసారి మనం చేస్తూ 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 ఎంతో చక్కగా మనం వెళ్ళగలుగుతాం మాస్టర్స్. అంటే ఇక్కడ చిన్న ఇది చెప్పాలి అంటే, మన పత్రి సార్ 5 ఫింగర్ కాన్సెప్ట్ చెప్తారు కదా, శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ అని. సో శరీరంకి ఏం ప్రాబ్లం లేదు, భగవంతుడు ప్రతి ఒక్కరిని ఎలా సృష్టించాలో అలానే సృష్టించారు, ఏమేం పెట్టాలో అవన్నీ అందరికీ ఇచ్చి పంపించారు. సో శరీరం ఇస్ పర్ఫెక్ట్, దర్ ఇస్ నో డిఫరెన్స్. అది పర్ఫెక్ట్ కాకుండా చేస్తుండేది మనం, అది సెకండ్ పాయింట్. సో శరీరం పర్ఫెక్ట్. మనసు, సో మనం శరీరం తీసుకున్నప్పుడే మనసు, బుద్ధి, ఆత్మ అన్ని సృష్టించబడే మనం ఈ భూలోక యాత్రని చేస్తాం. సో ఇక్కడ ఆత్మ ఈజ్ ఆల్వేస్ ప్యూర్. సర్వాత్మ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, అది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఫిజికల్ బాడీ తీసుకున్న ఈ శరీరం, మనసు, బుద్ధి, ఆత్మలు, దీనిది ప్రాబ్లం లేదు, దీనిది ప్రాబ్లం లేదు, రెండు పర్ఫెక్ట్ గా ఉంది. కానీ ప్రాబ్లం అంతా వచ్చేది ఇక్కడ. సో ఎప్పుడైతే ఈ 3 ఫింగర్స్ అంటే బుద్ధి, మనసు, శరీరంతో కూడి ఉంటే మనకి కన్ఫ్యూజన్స్, కోరికలు, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఇష్టం వచ్చినట్టు ఏదేదో చేస్తాం. అసలు మన గురించి మనకి ఏం తెలియకుండా ఎట్టంటే అట చేసి పెడతాం. కానీ ఈ రెండు ఏదైతే వీటితో చేరుతుందో, ఆత్మతో కలయిక వస్తే క్లారిటీ, ఫస్ట్ క్లారిటీ ఉంటది. క్లారిటీ వచ్చినప్పుడు కరెక్ట్ గా ఏం తీసుకోవాలో కరెక్ట్ గా జడ్జి చేయగలదు. ఏదైతే నువ్వు పట్టుకుంటావో ఆ విషయాన్ని నువ్వు ఆచరించడానికి చేయగలుగుతావు.
ఈ రెండు పార్టీ అంటే ఈ మనసు బుద్ధి శరీరంతో పాటు ఉంటే మనం ఏ పని చేయం, ఏ సాధన చేయం. ఈ రోజు చేస్తాం, రేపు ఇది కాదు ఇంకోటి, ఇది కాదు ఇంకోటి. ఎందుకంటే మనసు అనేది చంచలం కదా. మనసు అనేది చంచలం. ఇంకేదో ఉంది, ఇంకేదో ఉంది, ఇంకేదో ఉంది. ఎప్పుడు ఇంకేదో ఏదో ఏదో అనుకుంటూ పోతుంది, కానీ నిలబడి ఆగి ఉండడం చేయదు. సో అలానే నేను కూడా ఎప్పుడైతే నా మనస్సు నా శరీరంతో పాటు ఉన్నప్పుడు ఇంకా ఏయో ఆలోచన, ఇది కాదేమో, ఇంకేదో ఇంకేదో, కన్ఫ్యూషన్, అన్ని కన్ఫ్యూషన్ స్టేట్ లో ఉన్నా. సో కన్ఫ్యూషన్ స్టేట్ డిస్టర్బెన్స్ కాబట్టి లైఫ్ డిస్టర్బెన్స్ ఉంది, నా ఆలోచన డిస్టర్బెన్స్ ఉంది, నేను చేసే పనిలో కూడా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండేటి. కానీ ఎప్పుడైతే నన్ను నేను గమనించడము, నా ఆలోచన ఇంకంతే, మన శరీరంలో మనకు అన్ని జరుగుతున్నదంటే మన ఆలోచనని, మన భావన, మన ఆలోచన, మన మాట, వీటి మూటితో కూడిన మనం చేసే పనులు. ఎప్పుడైతే అక్కడ నాకు క్లారిటీ వచ్చిందో అప్పుడు ఏమీ డిస్టర్బెన్స్ లేదు. స్లోగా ధ్యానం చేస్తా మన మనసు బుద్ధి అనేది మన ఒక ఆత్మస్థితికి జోడించుకోగలిగినప్పుడు అక్కడ మొత్తం కంప్లీట్ గా నీకు క్లారిటీ ఉంటది. ఇక్కడ ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఏ కాన్సెప్ట్ అయినా విను, మనకి ఆ క్షణానికి మన స్థితి బట్టి మన క్లారిటీగా అర్థమవుతుంది. అర్థమైన దాన్ని మనం చేయగలుగుతాం, ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఎప్పుడైతే నువ్వు డే టు డే లైఫ్ లో నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావో దాంట్లో వచ్చే ఒక్కటే విజ్డమ్. ఆ విజ్డమ్ అనేది శాశ్వతంగా నీతో ఉంటది. మళ్ళీ నేను తప్పు చేయనీదు. నీ మనస్సాక్షి నేను మళ్ళీ ఒప్పుకోదు. మళ్ళీ ఏమన్నా మనం తెలియకుండా చేయడానికి ప్రారంభించిన మన మనస్సాక్షిని మనం గుర్తిస్తుంది. ఏం చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని మన మనస్సాక్షినే మనకు చెప్తుంది. ఎందుకంటే మన అంతరంగం కన్నా మించిన గురువు, మించిన ఇంట్యూషన్ ఎక్కడ లేదు. సో ఎప్పుడైతే మనం కంప్లీట్ విజ్డమ్, మనం ఎప్పుడైతే ఏ విషయం పట్లైనా కంప్లీట్ విజ్డమ్ మనకు వచ్చినప్పుడు దర్ ఇస్ నో కన్ఫ్యూజన్. పొరపాటు మనం ఏమైనా చేయాలన్నా మన లోపల చేయనీదు, అక్కడికక్కడే ఆపుతుంది. ఒక్కసారి ఆలోచించు, నువ్వేం చేస్తున్నావు అని ఆలోచించు అని మన లోపల మనకి హెచ్చరిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందంతా అంటే అన్ని మిస్టేక్లు జరుగుతుండేది మనస్సు. అంతటి ఒక ప్రభావం ఇక్కడ జరిగేది మనస్సు. కాబట్టి మనస్సు అనేది ఫస్ట్, మనసుని మనం కంట్రోల్ చేయలేం. మనం కంట్రోల్ చేయాలి అంటే అది సాధ్యమే కాదు. నువ్వు ఎంత దాన్ని పట్టుకోవాలంటో అదంతా నీలోంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఇంకా అది అగ్రిగేట్ అవుతుందని నేను అనుకుంటా. మనం పట్టుకోవాలి, కంట్రోల్ చేయాలంటే నువ్వు ఎలా పట్టుకుంటావు చూడు, నేను ఇంకా చూపిస్తాను, ఒక ప్రభావం నీకు చూపిస్తా అని చెప్పి అది ఇంకా అగ్రిగేట్ అవుతుంది. కానీ ఇక్కడ మనం నో కంట్రోల్, నథింగ్, బట్ ఓన్లీ థింగ్ యూ నీడ్ నాలెడ్జ్, యూ నీడ్ విజ్డమ్. అందుకే పత్రి సారు ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల మోక్షము అంటారు. సో ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తూ 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 ఉంటావో, ధ్యానం ఎట్లా అయితే మనము ప్రతిరోజు మనం ఇంత టైం అని పెట్టుకొని ఎలా అయితే మనం కళ్ళు మూసుకొని శ్వాసని గమనిస్తూ ఉంటామో, ఎరుకతో ఉంటామో, అవేర్నెస్ గా ఉంటామో, అలా మనం ధ్యానం నుంచి బయటకు వచ్చినానికి కూడా అవేర్నెస్ గా ఉండాలి. దేంతో అవేర్నెస్ గా ఉండాలి? మన ఆలోచన, మన భావన, మన మాటలు, మనం చేసే చర్యలు పైన మనకి అవేర్నెస్ ఉండాలి. సో ఈ అంతటికి కారణము మనసు కాబట్టి మనసుని కంట్రోల్ చేయలేం. కానీ మనసుకి ఏం కావాలి? మనసుకి కావాల్సింది జ్ఞానం కావాలి దానికి. సో ఎప్పుడైతే దానికి సరైన జ్ఞానం ఉంటుందో ఇట్ బికమ్స్ ఆల్ రైట్. ఆ జ్ఞానం లేకపోవడం వల్లే మన లైఫ్ లో అంతా డిస్టర్బెన్స్ వస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ మనకి ఇంకా కన్ఫ్యూషన్ ఉండదు, అక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, ఏమీ ఉండదు మాస్టర్స్. సో ఈ యొక్క మనసు ఆ నిశ్చలమైన స్థితికి వెళ్ళాలి, ఆ శూన్య స్థితికి వెళ్ళాలి, అద్భుతమైన ప్రశాంత స్థితికి వెళ్ళాలి అంటే దానికి మనం చేయాల్సింది ధ్యానమే. మన అందరికీ తెలుసు, మనం ధ్యానం చేస్తున్నాం. సో ధ్యానంతో పాటు ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే ఎరుకతో ఉండడం కాదు, ధ్యానం నుంచి బయటకు వచ్చినాను కూడా మనం ఎరుకతో ఉండాలి. ప్రతి ఒక్క కాన్సెప్ట్, మనం ఏ కాన్సెప్ట్ అయినా మనం వింటున్నామంటే విన్న కాన్సెప్ట్ ని మనం ఆచరించాలి. ఎప్పుడైతే నువ్వు ఆచరించడానికి ప్రయత్నించినప్పుడే అది మనకు అక్కడ విజ్డమ్ గా మారుతుంది. ఎప్పుడైతే అది పూర్తిగా నువ్వు ఆ విషయం పట్ల నీకు అనుభవం వస్తే, పూర్తి అయిన అనుభవ జ్ఞానం నువ్వు పొందితే మళ్ళీ ఆ తప్పు మనం చేయం. ఉదాహరణకి ఆ పత్రి సర్దే చెప్తా. సో పత్రి సార్ ఏం చెప్తారంటే, ఏది జరిగినా నీ మంచికే, జరిగింది నీ మంచికే, జరుగుతున్నది నీ మంచికే,
జరగబోయేది నీ మంచికే అంటారు. సో స్టార్టింగ్ మనము ఇలా క్లాసెస్ వింటా ఉంటాం కదా రెగ్యులర్ గా. అలా ఫస్ట్ క్లాసెస్ విన్నప్పుడు పత్రి సార్ చెప్పిన ఈ మాట విన్నా. ఇదేంది ఈయన ఏం చెప్పిండు? జరిగింది నీ మంచికే, జరుగుతున్నది నీ మంచికే, జరగబోయేది నీ మంచికే అన్నాడు కదా. ఎలా ఎలా ఇది మంచిగా అవుతుంది? సో ఎప్పుడైనా ఏదైనా విన్నప్పుడు నా లోపలే ఆ విషయం పట్ల నేను నిరంతరమైన ఆలోచన ఉండేది. ఇది ఎలా ఎలా చూడాలి, ఏ విధంగా చూడాలి, ఏ విధంగా చూస్తే ఈ పదం నాకు అర్థమవుతుంది. సో నా లైఫ్ నే నేను చూసుకున్నా. ఇది ఏంది ఇప్పుడు ఈ రోజు నా లైఫ్ ఏంది, నా స్థితి ఏంది, నేను ఎలా ఉండా, జరిగింది నా మంచికేనా, నా గతాన్ని అంతా వెళ్ళి చూసుకున్నా. ఇప్పుడు అట్ ప్రెసెంట్ వర్తమానం, వర్తమానం నా జీవితం ఏంది, నేను ఎలా ఉన్నా, ఏం జరుగుతుంది నా లైఫ్ లో, భవిష్యత్తు. సో ఆయన చెప్పిన మాట నాకు నిజంగా అక్కడ క్లారిటీ అనిపించింది. ఎస్, నా గతంలో అలా జరగకపోయి ఉంటే ఈ రోజు వాస్తవంలో నేను ఇలా ఉండేదాన్ని కాదు. ఈ రోజు నా పరిచయం నాకు అయ్యేది కాదు. నేను ఎవరని నాకే అర్థం అవ్వకుండానే నేను శరీరం వదిలిపెట్టి పోయేదాన్ని. ఈరోజు నేను ఎవరని నాకు అర్థమైంది. ఏది నాలో ఎక్కువ ఉందని అర్థమైంది, ఏది నాలో తక్కువ ఉందని అర్థమైంది, ఏది నేను పెంచుకోవాలి, ఏది నా లోపల ఉన్నది తీసేయాలి. ఇవన్నీ నాకు నా నా ఒక పరిచయం అయినప్పుడు ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే నీకు నువ్వే ఏమని తెలిస్తే మిస్టేక్ ఎక్కడ ఉందంటే మిస్టేక్ ని కరెక్ట్ చేసుకోవచ్చు. మిస్టేకే తెలియకపోతే ఇంకేముంది కరెక్షన్ చేయడానికి? అక్కడేం ఉండదు. సో నన్ను నేను తెలుసుకోగలిగినప్పుడు నన్ను నేను మార్చుకోగలుగుతున్నా. తెలుసుకున్నప్పుడే మనం మార్చుకోగలుగుతాం. తెలుసుకోకుండా మనం ఏం మార్చుకోలేము. మార్చుకోలేనప్పుడు ఇంకేం జరుగుతుంది ఆడ? ఇంకేం చేంజ్ అవుతాం? చేంజ్ అవ్వడానికి తెలియదు. అలా నా పరిచయం ఈ రోజు నిజంగా నేను నన్ను నేను తెలుసుకోగలిగినప్పుడు దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్. నాకు నేను అర్థమై తెలుసుకోగలిగినప్పుడు ఎంతో స్కోప్ ఉంది. నేను ఎన్నో విషయాలు మార్చుకోవచ్చు, ఇంకేమేం చేయొచ్చు, ఇంకేమేం చేయకూడదు, ఎలా చేయాలి, ఇవన్నీ క్లారిటీ వచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ. నాకు చాలా ఆనందం వేసింది. ఓ, ఆ గతం లేకపోతే ఈ యొక్క వాస్తవం నాకు రాదే. ఈ రోజు ఈ వాస్తవంలో నేను ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నా, మార్చుకోగలుగుతున్నా, నా చుట్టూ ఉన్నాయన్నీ సరి చేసుకోగలుగుతున్నా ఈ వాస్తవం. సో ఈ రోజు ఈ వాస్తవమే భవిష్యత్తు. పత్రి సార్ ఏం చెప్తారు? జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా నీ మంచికే. సో ఏదైతే ఎండ్ ఆఫ్ ద డే మన సోల్ జర్నీ, మనం ఒక రోజు శరీరం వదిలిపెట్టి వెళ్లాల్సిన వాళ్ళమే. సో నా భవిష్యత్, నా గతము నాకు ఈ రోజు మంచిదైతే ఈ తెలుసుకున్న దాని వల్ల ఈ రోజు నాకు ఈ మాట వాక్ క్షేత్రం గురించి తెలుసుకున్నా. వాకు ఎంత శుద్ధంగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా పెట్టుకోవాలి మన ఒక వాకు, మన భావన ఎలా పెట్టుకోవాలి, మన ఆలోచనలు ఎలా సరి చేసుకోవాలనే విషయం అర్థమైనప్పుడు ఇంకేముంది మాస్టర్స్. ఇక్కడ వెరీ సింపుల్. పత్రి సార్ చెప్తారు కదా, వాట్ యు సో యు రీడ్. నువ్వు ఏం చేస్తే అదే పొందుతావు. నువ్వు ఏది ఇస్తే అదే రెట్టింపై తిరిగి వస్తుంది. ఇవాళ నాకు తెలుసు ఏమి ఇవ్వాలని తెలుసు, ఏమి ఇవ్వకూడదని తెలిసింది. ఇలా క్లారిటీ వచ్చినప్పుడు ఇంకేముంది, ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. ఇది నా క్లారిటీ వచ్చినప్పుడు ఇంకా భవిష్యత్తు గురించి కూడా నాకు క్లారిటీ ఉంది కదా. సో ఆయన చెప్పిన పదం నాకు జస్టిఫై అనిపించింది. ఎస్, జస్టిఫై అయింది. ఆయన చెప్పింది 100% పర్ఫెక్ట్. అలా ప్రతి కాన్సెప్ట్, ఆయన ఏ కాన్సెప్ట్ చెప్పినా అలా నేను ఎన్నో రోజులు నన్ను నేను చూసుకొని ఎస్ కరెక్ట్ కదా, ఎస్ మన లైఫ్ లో ఏది వచ్చినా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఏది వచ్చినా మన మంచికే అని. కొన్నిసార్లు కొన్ని సమస్యలు కూడా వస్తది. లైఫ్ లో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా నేను అనుకునేదాన్ని ఏది జరిగినా మన మంచికి అని పత్రి సార్ చెప్తారు కదా. సరే ఇప్పుడు జరిగింది, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇప్పుడు నాకు బాధాకరమే, కానీ అయినా మంచి ఏదో నాకు తెలియదు. ఈ మంచి ఎప్పుడు తెలుస్తుంది, ఇది మన మంచికేని ఎప్పుడు తెలుస్తుంది? కొన్ని రోజులు పోయినాక అది ఎలా మన మంచికి అనే విషయం అర్థమవుతుంది. అప్పుడు దాకా అర్థం కాదు కాబట్టి వచ్చిందాన్ని దాన్ని స్వీకరిద్దాము. తర్వాత తెలుస్తుంది ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే ఏది మన జీవితానికి వచ్చిన అంతా మన ఆత్మ అభివృద్ధి కోసమే. మనము ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి వెళ్ళడానికే. అది మన మన ఆలోచన గాని, మన దృక్పథ గాని, మన పర్సెప్షన్ ఆఫ్ లైఫ్ గాని అన్ని ఉన్నతమైన స్థితికి మనం వెళ్ళడాని కోసమే ప్రతి ఒక్కటి మన జీవితంలో వస్తుంది. అలా తీసుకోవడం అనేది ప్రారంభించిన. ఇలా ఒక్కొక్కటే ఏదైతే పత్రి సార్ చెప్పే ఒకటి, ఆయన చెప్పే యాక్సెప్టెన్స్ గురించి కూడా, అంగీకారం, నో కమెంట్స్, నో జడ్జ్మెంట్.
నువ్వు కమెంట్ చేయకూడదు, జడ్జ్ చేయకూడదు, ఏమి చేయకూడదు. జస్ట్ కంప్లీట్ గా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్. సో ఇలా యాక్సెప్టెన్స్ ని కూడా కొన్నిసార్లు మనం యాక్సెప్ట్ చేసినామని అనుకుంటాం, కానీ రియల్ గా చూస్తే మనం యాక్సెప్ట్ చేయం. యాక్సెప్ట్ చేయనప్పుడు ఏమవుతుంది అంటే తెలియని లోపల ఒక బాధ, దుఃఖము కలుగుతుంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే, మనం అంటే ఇవన్నీ ఏమంటా అంటే స్టార్టింగ్ డేస్ ఆఫ్ మనము ఏదైనా ధ్యానం చేస్తూ రోజులు గడిచే కొంది మనలో ఇవాళ ఉన్న స్థితి రేపుకు ఉండదు, రేపుకున్న స్థితి మరొక రోజుకు ఉండదు. అలా నిదానంగా మనము స్లో, ఇంచ్ బై ఇంచ్, అది ఎంత అంటే హెయిర్ స్ట్రింగ్ ఉంటది కదా, అంతంత మైన్యూట్ డిఫరెన్స్ వస్తుంది. ఒకే రోజు ఇంతున్నది కంప్లీట్ గా నేను ఏదో పర్ఫెక్ట్ గా మారిపోయినాను కానే కాదు. సో మన ఆలోచన కానీ మనం ఏదైతే ఆలోచన ఉంటుందో అది కొద్దిగానే డిఫరెన్స్ వస్తుంది. స్టార్టింగ్ ఏదైనా నేను విన్నప్పుడు, ఏదైనా నేను ఉన్న కొన్ని రోజులు ఎలా ఉండేదంటే, విన్న వెంటనే ఏదైనా ఎవరైనా చెప్పిన వెంటనే నా లోపలే నేను ఆర్గ్యూ చేసేదాన్ని. ఇది రైట్, ఇది రాంగ్ కదా, ఇది రాంగ్ కదా, ఇలా ఎందుకు చెప్తున్నారు, ఇది వీళ్ళు ఎందుకు చెప్తున్నారు, వీళ్ళకి నేను వాపస్ చెప్పాలి, ఇది రాంగ్ అని చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి అనే ఆలోచన నాకు ఉండేది. మళ్ళా కొన్ని అంటే అప్పుడు టైంలో నేను వాళ్ళకి చెప్పేసేదాన్ని, లేదు ఇలా చూడకండి, ఇలా ఎందుకు చూస్తారు, ఇది రాంగ్ కదా, ఇట్లా ఎందుకు చూసేది అని చెప్పేదాన్ని, అగ్రెసివ్ గా చెప్పేదాన్ని. అలా మళ్ళీ కొన్ని రోజులు పోతా మళ్ళీ ఏదైనా విషయం నాకు తెలిసినప్పుడు నాకు అనిపించేది రాంగ్, ఇలా వీళ్ళు కరెక్ట్ కాదని. కానీ అప్పుడు నాకేమనిపించేది అంటే, ఒకప్పుడు నేను కూడా ఇలానే ఉన్నా కదా, ఒకప్పుడు నేను ఇలానే ఆలోచించేదాన్ని, తర్వాత నాకే తెలిసింది కదా ఇది రైట్ రాంగ్ అని. అంటే సమయం గడిచే కొద్ది నాకే తెలిసింది, ఒకరేం చెప్పాల్సిన అవసరమే లేదు. సమయం గడుస్తూ మనం వెళ్తూ మనకే క్లారిటీ వస్తుంది. సో ఏమీ తప్పులేదు. వాళ్ళకి సమయం గడిచే కొద్ది వాళ్ళకే అర్థమవుతుంది అది సరైన తప్పు అని అలా చూడడం అనేది స్టార్ట్ అయింది. అలానే మళ్ళీ కొన్ని రోజులు పోతూ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, సరి తప్పు అనేది ఏమీ లేదు, అంతా సరి అయినదే. ఇంకా నేనెవరు దాన్ని చూడడానికి, ఇంకా చూసేది ఏముంది, ఆలోచించేది ఏముంది, వాళ్ళు మారుతారులే అనేది ఏముంది అక్కడ, ఏమీ లేదు. ఏ క్షణానికి ఆ క్షణానికి అంతా సరి అయినదే. ఇంకా తప్పు అనేది ఏమీ లేనే లేదు అనే విషయం అర్థమైంది. ఇంకా అలా మనం పోతూ ఏదైనా అంతే, మన సాధన ప్రారంభించినప్పుడు మొదటి సమయం కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు మనం ఉండేదానికి, ప్రస్తుతం మనం ఉండే ఒక స్థితికి, ముందుకు మనం వెళ్ళే స్థితికి అంతా మారిపోతుంది. లేదా యోగులందరూ ఎందుకు వాళ్ళు సైలెంట్ అయిపోయిండ్రు, వాళ్ళు ఏం జడ్జి చేయరు, వాళ్ళకి అందరిలో అంటే ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ పత్రి సార్ చెప్పిన మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఆయన ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన మనలో ఉన్న ఆ చైతన్యాన్ని, ఆ భగవంతు స్వరూపాన్ని ఆయన చూసిండు. నా స్వరూపాన్ని చూడలా, ఈ ఫిజికల్ బాడీని కాదు చూసింది, మనలో అందరినీ చూసింది. మన లోపల ఆ సోల్ కాన్షియస్నెస్ ని ఆయన చూడగలిగిండు. ఎందుకంటే ఆయన ఆ స్థితిలో ఉండడు, ఆ సూపర్ కాన్షియస్ స్టేట్ లో ఉండడు కాబట్టి, ఆయన ఆ స్థితిలో అందరినీ చూశాడు కాబట్టి మై డియర్ గాడ్స్ అని ఆయన చూసిండు, ఆయన చెప్పిండు. కానీ మనం ఆ స్థితిలో నేను లేను కాబట్టి నాకు ఆ విషయం అర్థం కాల. సో అలా మనము ఎదుగుతూ వెళ్తూ ఉన్నప్పుడు మన ఒక స్థితిని బట్టి మనకి విషయాలు అనేది ఆడ క్లారిటీ వస్తుంది. సో అలా మనకి ప్లస్ ఏమైందంటే, మనకు నిజంగా జీవితంలో గొప్ప గొప్ప గురువుల్ని మనకి పరిచయం అయింది కాబట్టి, వాళ్ళు చెప్పే మాటల్ని, అంటే నేనేమనుకుంటా అంటే సాధన ఇక్కడ ఏందనుకుంటా అంటే, ఒక పదమే ఈ రోజు నాకు చెవుకి పడింది అంటే అది నేను నేర్చుకోవడానికి కోసమే పడింది. అక్కడ నేను ఏం నేర్చుకోవాలి, ఆ విషయం పట్ల నిరంతరంగా దాని పట్లనే నా ఒక ఇదంతా జరుగుతుంటది. ఇక్కడ ఇది వచ్చింది, నేనేం తెలుసుకోవాలి, నేనేం నేర్చుకోవాలని నా లోపలే నేను ఎంతో అన్వేషించినప్పుడు, బయట జీవితంలో నుంచి ఏం తెలియదు, మన జీవితంలో నుంచే సర్వం మనకు అర్థమవుతుంది. మనకు అది అర్థం చేయించి మన లోపల మార్పు రావడానికి కోసమే మన జీవితానికి అది వస్తుంది.
వచ్చిన దాన్ని తీసుకోవాలి, తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మనకి ఏదైతే అర్థం అవుతుందో దాన్ని మనం డే టు డే లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసినప్పుడే మనకి నిజంగా ఆ విషయం పట్ల క్లారిటీ, విజ్డమ్, నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇలా ప్రతి ఒక్క దాన్ని నాకు నేను ఆచరించడానికి ప్రారంభించిన. సో ప్రతి ఒక్కటి ఆయన చెప్పేది నీ జీవితం నీ చేతిలో, నీ అరచేతిలోనే ఉంది. నీ మాట బట్టే నీ నుదిటి రాత అన్నప్పుడు నాకు ఆ పదాలు విన్నప్పుడు ఆశ్చర్యపోయినా. ఇదేంది, నా జీవితం అంతా నా చేతుల్లోనే ఉందా? నా అరచేతిలో నా జీవితం ఉందా? ఎలా ఉంది అన్నప్పుడే నాకు ఎన్నో రోజులు దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు, వాట్ యు సో యు రీప్. నువ్వు ఏమిస్తే అదే తిరిగి వస్తది. నువ్వు ప్రేమనిస్తే ప్రేమ తిరిగి వస్తది. నువ్వు గౌరవం ఇస్తే గౌరవం తిరిగి వస్తది. నువ్వు ఆప్యాయతని అందరికి పంచితే ఆప్యాయత తిరిగి వస్తది. నువ్వు కరుణని పంచితే కరుణ నీకు తిరిగి వస్తది. నువ్వు అందరికీ మైత్రీయ భావంలో ఉంటే నీకు మైత్రీయ భావం ఒక స్థితి అందరి నుంచి అదే వస్తుంది. అంటే నువ్వు ఏమిస్తే అదే తిరిగి వస్తది. అప్పుడు అర్థమైంది, ఓహో నా చేతిలో నా జీవితం నా అరచేతిలో ఎందుకుందంటే నువ్వు ఏమొస్తే అదే తిరిగి వస్తది. గతం అయిపోయింది, గతం గురించి అవసరం లేదు. వాస్తవంలో నేను ఏం చేస్తే అదే నా భవిష్యత్తు. అదే చేద్దాం. చేసే ప్రయత్నంలో మరి తప్పు చేయమా? లేదు, తప్పులు జరుగుతుంది, కానీ తప్పు లేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే అని చెప్పాలి. ఎందుకంటే సెల్ఫ్ లవ్ ఇస్ ఇంపార్టెంట్. మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం గ్రహించుకోవాలి, మనల్ని మనం అర్థం చేసుకోవాలి. అలా నువ్వు కృంగిపోతే మళ్ళీ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ అనేది నీ లోపల ఏర్పడుతుంది. ఆ ఇన్ఫీరియారిటీ నీ లోపల ఏర్పడుతుంది. దానివల్ల నువ్వు ఇంకా కృంగించుకోకపోతావు. కాదు, నీకు నువ్వు ఎప్పుడు సుపీరియర్ కాదు, నువ్వు ఇన్ఫీరియర్ కాదు, మనం మిడిల్ స్టేట్ లో ఉండాలి. నీకు నువ్వు తెలుసుకోవాలి, ఓకే తప్పు జరిగిందా, ఓకే ఇంకొకసారి దీన్ని చేయకుండా నేను ప్రయత్నిస్తాము, అవేర్నెస్ గా ఉందాం, ఇంకొద్దిగా ఎరుక స్థితిలో ఉందాం. అలా మనని చెప్పుకొని మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్ళడం. సో ఇవన్నీ నిజంగా మాక్సిమం ఆఫ్ కాన్సెప్ట్స్ అన్ని నేను పత్రి సార్ వర్డ్స్ లోనే విన్నది. ఆయన చెప్పే ఎందుకంటే ఆయన ప్రతిరోజు ఎన్నో మనకు ఆడియోస్ వీడియోస్ వస్తూ ఉంటది కాబట్టి, ఇలా నేను ఈ యొక్క ఆనాపానసతి ధ్యానానికి వచ్చినాక ప్రతి మాట ఆయన చెప్పేది నా లోపల నేను చెక్ చేసుకునేది. నా వాస్తవం ఉందా? అవును కదా, నేను గతంలో ఇలా ఉన్నా కాబట్టే కదా నా భవిష్యత్ ఇలా ఉంది. సరే ఈ రోజు నేను భవిష్యత్తు ఈ వాస్తవంలో నేను ఎట్ట ఉంటే నా భవిష్యత్ నా చేతిలోనే ఉంది కదా. కరెక్ట్. సో పత్రి సార్ చెప్పేది నీ యొక్క మాటే నీ నుదిటి రాత. అంటే మన మాట పైన మనకి ఎంత జాస ఉండాలి, మనం వాడే పదాల పైన మనకి ఎంత జాస ఉండాలి, మనం ఏం పదాలు వాడుతున్నాం, ఇది రైటా రాంగా. మళ్ళీ నాకు ఇది ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో నేను మీకు బేసిక్ గా చెప్పాను ఏంటంటే నేను పుట్టి పెరిగింది అంతా బెంగళూరులో అని. సో బెంగళూరులో కాబట్టి తెలుగు మాతృభాష అయినా కూడా మనకి ఇక్కడున్న లాంగ్వేజెస్ కి కొద్దిగా కలిపి ఉంటది లాంగ్వేజ్ స్పీకింగ్ అనేది. సో అంత ఫుల్ ఒక తెలుగు, మన ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తే ఆంధ్ర వాళ్ళని, మరి ఇటుపక్క తెలంగాణ వాళ్ళని చూస్తే వాళ్ళ భాష పదాలు వాడిక వేరే ఉంటది. నాకు అంత క్లారిటీ లేదు. సో నేను స్టార్టింగ్ ఏదైతే మన ఆనాపానసతి ధ్యానానికి వచ్చినప్పుడు నేను పదాలని చాలా తప్పుగా అర్థం చేసుకునేదాన్ని. ఒకసారి ఇలానే ఒక పదం వాడినాక నాకు చెప్పారనమాట జూమ్ లో, ఈ పదము వాడకూడదు, ఈ పదాన్ని తప్పు చాలా ఉంది, ఆ తప్పు అర్థం అనేది అది అంటే ఆ వర్డ్ మీనింగ్ బ్యాడ్ గా వస్తుంది, నువ్వు అలా మాట్లాడకూడదు అని చెప్పారు. సో అది విన్నాక సరే ఓకే, నాకు తెలియదు కాబట్టి నేను ఆ పదం వాడినాను, దాని అర్థం అది అంత అర్థాన్ని ఇస్తుంది అనే విషయం నాకు తెలియదు. నా వరకు నేను ఆ పదాన్ని వేరే అర్థంలో అనుకుంటున్నాను. తర్వాత నాకు ఏమంటే అలానే వాళ్ళు మాట్లాడేటప్పుడు, వాళ్ళు ఒక కాన్వర్సేషన్ లో ఈ జనరల్ టాపిక్ వాళ్ళంతా గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, పత్రి సార్ అందుకే చెప్తారు, నీకు తెలిస్తేనే నువ్వు మాట్లాడు, తెలియకుంటే నోరు మూసుకొని కూర్చో అని అంటారు అన్నప్పుడు అది నాకు వినిపించింది. అది వినిపించినాక నాకు చాలా బాధేసింది. అవును కదా, నాకు అసలు పదాలే తెలీదు, పదాలు ఒక అర్థం తెలీదు, మరి అయితే నేను మాట్లాడకూడదు కదా, నోరు మూసుకొని కూర్చోవాలి కదా, నాకేం తెలియనప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి, తెలియని మాట్లాడితే మరి తప్పే కదా అది అని నాకు చాలా రోజులు నా లోపల నాకు చాలా మదనం వేసేది. ఇంకా నేను నోరు తెరవకూడదు, నేను ఏం మాట్లాడకూడదు, ఎందుకంటే నాకు పదాలే తెలియదు, దాని మీనింగ్ తెలీదు, ఏం తెలీదు. ఎండ్ ఆఫ్ ద డే నేను బ్యాడ్ పోర్ట్రే ఇస్తున్నానేమో, బ్యాడ్ ఒక ఇది ఇస్తున్నాను, ఇంకా నేను నోరు మూసుకొని కూర్చుంటానని నాకు లోపల నేను సైలెంట్ అయిపోయాను. కానీ నా ఇన్నర్ వాయిస్ ఏం చెప్తున్నదంటే,
ఓకే, ఇట్స్ ఓకే, దాన్ని ఎందుకు ఇంత ఫీల్ అవుతావు, ఎందుకు ఇంత హార్ష్ గా తీసుకుంటావు, ఇంకా నోరే తెరవకూడదని ఎందుకు అనుకుంటావు. అప్పుడు నా ఇన్నరే నాకు ఎంత ఎంత చెప్పిందంటే, ఇప్పుడు నువ్వు పదానికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. ఇప్పుడు ఒక భాష ఉంది, కన్నడ భాష ఉంది, తెలుగు భాష ఉంది, హిందీ భాష ఉంది. ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పదం ఒక అర్థము వేరి అవుతానే పోతుంది. నువ్వు ఒక పదాన్ని తీసుకుంటే ఈ పదం ఇలా కనిపిస్తుంది, కన్నడలో ఒకటి చెప్తే అదే తెలుగులో అది ఇంకొక అర్థం చెప్తుంది, అదే ఇంగ్లీష్ లో చూస్తే ఇంకొక అర్థం చెప్తుంది. అందుకు పదాలు కాదు ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది, నీ యొక్క లోపల నీ యొక్క దృక్పథం ఉంది కదా, ఆ పదాలు వెనక నీ యొక్క ఉద్దేశం ఉంది కదా, నీ లోపల ఉన్న ఏదైతే భావం ఉంది కదా, అది ఇంపార్టెంట్. నేచర్ కి నీ పదాల్ని వినదు, నీ పదాలు కాదు నేచర్ స్వీకరించేది, నీ లోపల ఉండే భావాన్ని స్వీకరిస్తుంది. నువ్వు ఎటువంటి భావంలో చెప్పినవు, ఎటువంటి స్థితిలో చెప్పినవు, ఎటువంటి ఆలోచన చెప్పినవో అదే తీసుకుండేది. నువ్వు ఏ భావంతో నువ్వు పోర్ట్రే చేసినవని తీసుకొని అదే భావం నీ తిరిగి వస్తుంది. ఎందుకు ఇంత భయపడుతున్నావు. ఏదో తప్పు చేసినానేమో, తప్పు జరిగిపోయింది, మళ్ళీ నేను ఒక తప్పు చేస్తే 100 తప్పులు వస్తుందని ఎందుకంత భయం నీకు. అదేం అవసరం లేదు. అలా నువ్వు అంత ఒక ఇంత తీసుకొని దానికి నోరు మూసుకోవాల్సిన అవసరం లేదు. నేర్చుకో, నిదానంగా నేర్చుకో. ఏ పదాలు నీకు కంఫర్టబుల్ అనిపిస్తుందో ఆ పదాలే, నీకు తెలిసిన మీనింగ్ తెలిసిన పదాలతోనే నువ్వు మాట్లాడు. అంతేగాని దానికెందుకు ఆగిపోవాలనుకుంటావు. ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పదాలకు కాదు, ఎందుకంటే సృష్టిలో పదం అనేదే లేదు, సృష్టిలో ఉన్నదంతా ఎనర్జీ. సో ఇన్ వాట్ స్టేట్, ఏ ఎనర్జీతో నువ్వు చెప్పినవు అనేది ఇంపార్టెంట్, అదే సృష్టి తీసుకుంటది. కానీ ఈ పదాలని లాంగ్వేజ్ కి లేదు. అలా నా లోపలే నాకు నిజంగా ఎంతో హ్యాపీ అనిపించింది. సో అప్పుడు అవును కదా, నేను ఎందుకు ఇలా తీసుకుంటున్నాను, అప్పుడు నాకు అర్థమైంది. పద్మ సార్ అందుకే ఒక్కొక్కసారి ఏం చెప్తారు, మనకి ఏముండాలి, విచక్షణ జ్ఞానం ఉండాలి. ఆ విచక్షణ జ్ఞానం మనం పెంచుకోకపోతే ప్రతిదానికి అంటికో అప్లై చేసుకుంటాం. ఇప్పుడు నేను అప్లై చేసుకున్నట్టు, తెలిస్తే చెప్పు, తెలియకపోతే చెప్పగాకనేది. సో నేనేం చేసిన ప్రతిదానికి దాన్ని అప్లై చేసేసుకుంటే ఇంకా నేను లైఫ్ లో ఏం చేయలేను. అలా కాదు, ఎప్పుడు చెప్పాలి, దేని పట్ల ఆయన చెప్పిండు, ఏ దృక్పథంతో ఆయన చెప్పిండు, దాన్ని ఎలా తీసుకోవాలి, అలా మనం తీసుకోగలగాలి. సో నా ఇన్నరే నాకు అప్పుడు చెప్పింది, డోంట్ గివ్ మోర్ ఇంపార్టెంట్ టు వర్డ్స్, గివ్ మోర్ ఇంపార్టెంట్ టు యువర్ ఎమోషన్స్, యువర్ స్టేట్, ఇన్ వాట్ స్టేట్ యు ఆర్ టెలింగ్, అది ఇంపార్టెంట్. సో ఏది చెప్పినా మనం ఇక్కడి నుంచి చెప్పితే దానికి ఎటువంటి తప్పు ఉండదు. ఇక్కడి నుంచి నువ్వు చెప్పినప్పుడు పొరపాటున భాష ఒక ప్రాబ్లం ఉండి చెప్పితే అది ఏది తప్పు కాదు. ఎందుకంటే ఇక్కడి నుంచి నువ్వు చెప్పే ఎనర్జీనే అందరికి వెళ్ళేది, ఆ ఎనర్జీ ఆటోమేటిక్ గా అందరినీ టచ్ చేస్తుంది. సో డోంట్ బీ స్కేర్డ్, అలా భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి ఏది చెప్పగాకు, ఇక్కడి నుంచి చెప్తే ప్రాబ్లం, ఇక్కడి నుంచి నువ్వు ఏది చెప్పినా ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అని ఆ రోజు నా ఇన్నర్ నాకు చెప్పింది అనమాట. ఎప్పుడైతే అలా చెప్పిందో నేను తీసుకోవడానికి ప్రారంభించిన. సో ఆ రోజు నుంచి నేను ఏం బిలీవ్ చేస్తానంటే, ఇక్కడి నుంచి మనం ఏం చెప్పినా, ఇక్కడి నుంచి మనం ఏం చేసినా అది 100% పర్ఫెక్ట్ గానే ఉంది. ఇక్కడి నుంచి ఆలోచించకూడదు, ఇక్కడి నుంచి మాట్లాడకూడదు, ఇక్కడి నుంచి మనం ఏం చెప్పకూడదు, ఇక్కడి నుంచి మనం ఏం చేయకూడదు. ఇది ఏదైనా సృష్టిస్తుంది, బట్ ఇది ఏది సృష్టించదు దీంట్లో. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం ఏం చెప్పినా ఆత్మస్థితిలోంచి చెప్పేదంతా, అక్కడి నుంచి వచ్చేదంతా కూడా సరి అయినదే, సత్యమే ఇక్కడి నుంచి వస్తుంది. ఇక్కడి నుంచి వేరే ఏమి రాదు అనేది గ్రహించగలిగిన. అలా చూడండి, ఒక్కొక్క పదము నిజంగా నా లోపల ఎంత గ్రహింపు అంటే, ఆ రోజుటి వరకు ఇక్కడి నుంచి వచ్చేదంతా సత్యమే, ఇక్కడి నుంచి వచ్చేదానికి నువ్వు ఎటువంటి భయం వద్దు, ఎటువంటి ఆలోచన వద్దు, ఇక్కడి నుంచి ఏది వచ్చినా ధైర్యంగా చెప్పు, ఎందుకంటే సత్యమే వస్తుంది ఇక్కడి నుంచి అని ఒక కాన్ఫిడెన్స్ చెప్పడం వల్ల నిజంగా దాన్ని కూడా నేను ట్రై చేసిన. ఇలా చెప్తుంది కదా, ఇక్కడి నుంచి ఏది చెప్పినా పర్ఫెక్ట్ అని చెప్తుంది, ఇక్కడి నుంచి చెప్పకూడదని, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ట్రై చేయాలి. ఎలా తెలుస్తుంది, ట్రై చేస్తేనే తెలుస్తుంది కదా. ఆ తర్వాత నేను ఏదైనా క్లాసుకు వెళ్ళినా, ఏదైనా వెళ్ళినా నాకు చెప్పాలనిపించినప్పుడు, నాకు ఇక్కడ ఏం చెప్పాలనిపిస్తే అది చెప్పేదాన్ని. అసలు చెప్పైపోయినాక నాకు అర్థమే కాదు, ఓయమ్మ నేను ఇదంతా చెప్పినా వాళ్ళు ఏమనుకుంటారు అని. తర్వాత వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు నాకు ఆశ్చర్యపోయేదాన్ని, కరెక్ట్ కదా, ఇక్కడి నుంచి మనం ఏం చెప్పినా రైట్, అది ఏదైనా రాని, ఏది నాకు ఆ క్షణానికి అనిపిస్తుంది, ఒక కాన్సెప్ట్ నాకు నేను చెప్పేదాన్ని. చెప్పినాక ఫీడ్బ్యాక్ వాళ్ళు ఇచ్చినప్పుడు అర్థమయ్యేది, ఓహో ఎస్, ఇక్కడి నుంచి వచ్చేది పర్ఫెక్ట్, ఇక్కడి నుంచి వచ్చేదానికి నాకు భయపడగాక ఏదైనా కానీ
రైట్ రాంగ్ అనే ప్రశ్న పెట్టుకోగలం. ఇక్కడి నుంచి ఏది వస్తుందో అది చెప్పు. మనం అలా చెప్పడం అనేది నేర్చుకున్నాం. ఇక్కడి నుంచి ఏదైనా చెప్పొచ్చు. ఇక్కడి నుంచి చెప్పేది 100% సత్యమే అనేది ఆ రోజుటి నుంచి ఇక్కడ చెప్పడము వ్యత్యాసం నాకు తెలిసింది. అలా ఒక్కొక్క కాన్సెప్ట్ నిజంగా నేను పిఎస్ఎస్ఏ మూవ్మెంట్ కి 2018 వచ్చి 2018లో నేను ధ్యానం అనేది కంప్లీట్ గా కూర్చోవడము, ఎరుక, అవేర్నెస్ గమనించడమే చేసిన. ఇది ఎప్పుడు దాకా చేసిన? ఆల్మోస్ట్ 1 ఇయర్, 1.5 ఇయర్. ఆ తర్వాత మళ్ళీ నేను హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ కి వెళ్ళిన. అక్కడ మళ్ళీ ఆ సాధన చేసిన. ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని చేసినాక నేను వచ్చింది పిఎస్ఎస్ఏ మూవ్మెంట్ కంటే 2020లో వచ్చింది. 2020లో నేను వచ్చి రావడం వల్లనే నాకు ఈ క్లాసెస్ ఇవన్నీ స్టార్ట్ అవ్వడం వల్ల నిజంగా అప్పుడు నాకు అర్థమైంది ఏం చెప్తున్నా అని. సో అక్కడ మళ్ళీ అంటే ఈ ప్రతి ఒక్కటి వినడాన్ని ఇంప్లిమెంట్ చేయడము, నేను చెప్పాను కదా తప్పు, చెప్పడం అనేది తప్పు నేర్చుకున్నా. అలా ఒక్కొక్కటి చెబుతూ వింటూ నన్ను నేను చెక్ చేసుకుంటూ ఇలా నేను మార్చుకుంటూ వెళ్తున్నా. అలా నాకు నిజంగా పిఎస్ఎస్ఏ మూవ్మెంట్ కి నేను వచ్చినాక మీకు అదే చెప్పింది, నా సెల్ఫ్ రియలైజేషన్ నాకు అయింది. సో ప్రతి ఒక్కటి ఎలా, ఏంది, ఎక్కడ చూడాలి, ఏ విధంగా చెప్పాలి, దేని చెప్పాలి, ఎక్కడి నుంచి చెప్పాలి, ఒకటి చెప్పితే అవన్నీ నిజంగా ఎంతో క్లారిటీని నేను పొందిన. సో మీకన్నా నేను చైల్డ్హుడ్ నుంచే నాకు ఈ ధ్యాన పరిచయం ఒక బేసిక్ అనేది బేస్ అనేది అక్కడే ఇంప్లిమెంట్ అయింది. అది మా ఫాదర్ వల్ల. కానీ ఆయన ఎన్ని ఇక్కడికి వచ్చినాక క్లాసెస్ అన్ని వింటుంటే ఇవన్నీ మా నాన్నగారు చిన్నప్పుడు మాకు చెప్పినాయే. కానీ అప్పుడు చెప్పినప్పుడు అది ఆధ్యాత్మికత అనే విషయం నాకు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చినాక నాకు అప్పుడు అనిపించింది, ఓ మా ఫాదర్ ఎంత గ్రేట్ మాస్టరు, నిజంగా ఎన్నో విషయాలు చెప్పిండు. కానీ ఆ వయసులో మనకి చెప్పారు, విన్నాం. కానీ విన్నాము, కానీ దాని ఒక పూర్ణ ప్రమాణంలో అది ఎలా ఉంటుందో అది తెలియదు, విన్నదాన్ని. కానీ ఆ విన్నది తర్వాత మళ్ళీ పదాలు పత్రిసర్లు చెప్పినప్పుడు అవును అది ఎలా చూడాలి అని దాన్ని తీసుకొని దాన్ని చూడ్డానికి ప్రారంభించినప్పుడు పూర్ణ ప్రమాణంలో ఎలా ఉంది అనేది అర్థమైంది. అది ఎవరో జీవితంలో కదా, అంతా నా జీవితంలోనే. నా జీవితంలోనే నేను ప్రతి ఒక్క సంఘటన తీసుకొని ఎలా చూస్తూ ఉంటే ఎలా నా లోపల మారుతూ వచ్చింది, ముందు ఎలా ఉన్నా, తర్వాత ఎలా మార్చుకున్నా, ఈ రోజు ఎలా ఉన్నా అనేది ప్రతి ఒక్కటి అర్థమైంది మాస్టర్స్. అందుకే పత్రి సార్ చెప్పేది ఏంటంటే అంత మన అంతర్ముఖమైన ప్రపంచంలో అంతా ఉంది. ఈ బాహ్య రకం ప్రపంచం ఎంత ఉందో దీనికన్నా ఫుల్ ఎక్కువగా మన లోపలే ఉంది. ఆ లోపల ఉన్నది ప్రతి దాన్ని నువ్వు పూర్ణ ప్రమాణంగా చూడగలిగినప్పుడే నీకు కంప్లీట్ అయిన అనుభవ జ్ఞానాన్ని నువ్వు పొందగలుగుతావు. అది పొందినప్పుడు అది ఎప్పుడు శాశ్వతంగా నీ లోపల నిలిచిపోతుంది. అందుకే ఏదైనా ఒక్క రోజులో మార్పు రాదు. అలా ఒక్క రోజులో మార్పు వచ్చేది ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ అ పర్మనెంట్ మార్పు అని బిలీవ్ చేస్తాం. అది పర్మనెంట్ కాదు, అది తాత్కాలికము. మనము స్లోగా ప్రతి క్షణం తెలుసుకుంటూ మార్చుకుంటూ మనల్ని మనం ట్యూన్ చేసుకుంటూ పోతూనే మన లోపల మార్పు అనేది వస్తుంది. ఈ రోజు ఈ క్షణానికి మారిపోయినానంటే ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్, ఇట్ ఇస్ జస్ట్ టెంపరరీ. సో అది పర్మనెంట్ అయిన మార్పు కాదు. పర్మనెంట్ అయిన మార్పు రావాలంటే ఎంతో సమయం పడుతుంది. అందుకనే ధ్యానం అనేది మనం నిరంతరంగా చెయ్యాలి. ఏదో నేను ఈరోజు చేసేసాను అయిపోయింది, ఎన్లైటెండ్ అయిపోయింది కాదు. ఎన్లైట్మెంట్ అనేది ఇట్ ఇస్ ఎవర్ లాస్టింగ్. అది ప్రతి క్షణం, అది మన ఈ శరీరం వదిలిపెట్టి కాదు, ఇంకెన్ని శరీరాలు తీసుకున్నా ఇంకా మనం ఎన్లైటెండ్ అవుతామో లేదో తెలియదు. కానీ ఎన్లైట్మెంట్ అనేది ఏమంటా అంటే ఈ క్షణానికి నీకు అర్థమైందా, యు ఆర్ ఎన్లైటెండ్ ఇన్ దట్ సెకండ్ ఫర్ దట్ థింగ్, అంతే. ఇప్పుడు మీకు చెప్పినట్టు ఒక విషయం పట్ల నాకు పూర్తి అనుభవం వస్తే ఆ విషయం పట్ల నేను ఎన్లైటెండ్ అయినా ఎందుకు ఎన్లైటెండ్ కాబట్టే మన అంతరంగం అనేది మళ్ళీ మరొకసారి మనని అది చెయ్యలేదు. అలా మనం వెళ్తూ ఉంటాం. సో ఎన్లైట్మెంట్ అనేది ఇట్ ఇస్ డే టు డే. ఎందుకంటే ఈ రోజు ఈ క్షణంలో ఉన్న లైఫ్ మరో క్షణం లేదు కదా. ప్రతి సెకండ్ మనం కొత్తగా ఉంటది, ప్రతి సెకండ్ కొత్త ఒక అనుభవం వస్తుంది, ప్రతి సెకండ్ కొత్త పరిచయము, కొత్త విషయము, కొత్త ఒక సమస్య ఎన్నో వస్తుంటది. సో ఎవ్రీ సెకండ్ హౌ యు డీల్ విత్ ఇట్, హౌ యు ట్యాకిల్, హౌ యు డీల్, హౌ యు ఇంప్లిమెంట్, అది ఇంపార్టెంట్.
సో ఇలా నిరంతరంగా చేయడమే ఎన్లైట్మెంట్ అనేది. అందుకే ఎన్లైట్మెంట్ అనేది ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. యూ హ్యావ్ టు గెట్ ఎన్లైటెడ్ ఎవ్రీ సెకండ్ అబౌట్ ఎవ్రీ థాట్ అండ్ ఎవ్రీ యాక్షన్. సో దాంట్లో మనం కుంచిత భావం ఉందా, ఉన్నతమైన భావం ఉందా, ఎలా తీసుకుంటున్నాము అనే దాన్ని బట్ట. సమ్ టైమ్స్ అవును, మనం ఫిజికల్ బాడీ తీసుకున్నాం కాబట్టి సమ్ టైమ్స్ మనం ఎన్నో మిస్టేక్స్ చేస్తాం, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే అని మళ్ళీ ఇంకొక ఛాన్స్ తీసుకొని మనం మార్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉండడమే మాస్టర్స్. ఇలా నిజంగా ఆనాపాన సతి అనేది ఇట్స్ అ గ్రేట్. నాకెందుకు ఇక్కడ కొద్దిగా ఆగిపోయినా, ఎందుకు ఆగిపోయినా అంటే నా పరిచయం నాకు అయింది. నిజంగా లైఫ్ ని ఇంతకు ముందు నేను చూసేదానికి ఇవాళ నేను చూసేదానికి చాలా డిఫరెన్స్ వచ్చింది. వాక్ పైన నిజంగా ప్రతి ఆలోచన పైన నేనేం ఆలోచిస్తున్నా, ఇది సరైనా కాదా, ఇది అవసరమా అవసరం లేదా, ఎంతవరకు అవసరము అనే ఒక ధ్యాస. నా ఎమోషన్ ఇక్కడ నేను చెప్తున్నది, ఇక్కడ నేను ఉంటున్నది రెండు ఒకటేనా, ఇది వేరే ఉంది, ఇది వేరే ఉందా అని చూసుకోగలుగుతున్నా. ఇక్కడ వేరే ఉంది, ఇక్కడ వేరే ఉంది, ఇక్కడ వేరే ఉంది, నేను చేసే పని వేరే ఉందా లేదా, ఇక్కడ 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 నేను చేసే పని అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా చూడగలుగుతున్నా. ఒకవేళ సమ్ టైమ్స్ ఇక్కడ ఓకే, ఇక్కడ వేరేగా ఉంటది కొన్నిసార్లు. సో దాన్ని నేనే చెక్ చేసుకొని, లేదు ఇలా ఎందుకు చూస్తున్నావు, ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు, ఎందుకంటే ఇక్కడ మనసు అనే ప్రభావం ఉంటది కదా. నాకు నేను దానికి చెప్పగలుగుతాను, ఇట్ ఇస్ నాట్ రైట్, ఇలా ఎందుకు చూస్తావు, ఇలా చూడు. అలా ప్రతి క్షణం నన్ను నేను ఎంతో చక్కగా మార్చుకోగలుగుతున్నా. సో ఇదంతా సాధ్యమైంది ధ్యానం వల్లే. వాళ్ళు ధ్యానం లేకపోతే ఇంతగా అర్థమయ్యేదే కాదేమో. సో ఎప్పుడు అర్థమవుతామంటే, అందుకే మనము ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల మోక్షము. సో ధ్యానం చేసేదాని వల్ల మనము ఆ థాట్లెస్ స్టేట్ మనం వెళ్ళగలిగినప్పుడు క్లారిటీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో అందుకనే పత్రి సార్ చెప్పే 4 ప్రిన్సిపల్స్ నిత్యము ధ్యానం చేయాలి. నిత్యము నేను మీకు చెప్పాను, వాణి మేడంతో కానీ పత్రి సార్తో కానీ చెప్పే మాటలు అంటే అక్కడ ఏంది, సజ్జన సాంగత్యం అనేది చాలా అవసరము. అలా మనం వింటూ ఉన్నప్పుడే, అలా వింటూ 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 ఉన్నదాన్నే మనకి ఏదైతే అందుతుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగినప్పుడే మనలో మార్పు వస్తుంది. అలా సజ్జన సాంగత్యము స్వాధ్యాయం, నా లోపల నేనే అన్వేషణ, స్వాధ్యాయం, ఇలా ఎలా ఇట్లా ఎలా అని. సో నిరంతరంగా స్వాధ్యాయం చేయాలి. ప్లస్ పత్రి సార్ చెప్పినట్టు అదే చెప్పినా కదా, మనకు వర్డ్స్ తో కాకుండా మనం ఏది చెప్పాలనుకుంటున్నామో మనం ఇక్కడ స్థితిలో నుంచి, ఇక్కడ నుంచి ఏదైతే వస్తుందో అది మనం అందించాలి. ఇక్కడ నుంచి మన క్లారిటీ లేని పట్ల మనం మాట్లాడకూడదు. మనకు తెలియంది సబ్జెక్ట్ మనం చెప్పకూడదు. ఇన్న సబ్జెక్ట్ చెప్పేది కాదు. నీది ఏదైతే నువ్వు తెలుసుకొని గ్రహించగలిగినవో ఇక్కడి నుంచి వచ్చే సబ్జెక్ట్ మనము 100% చెప్పాలి, అందరికీ చెప్పాలి. సో ఈ 5 ప్రిన్సిపల్స్ ని మనం అందరం ఫాలో అయితే నిజంగా పత్రి సార్ చెప్పినట్టు మన జీవితం ఎంతో ఆనందంగా వైభోగంగా ఉంటది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మళ్ళీ నేను అంతా రీకలెక్ట్ చేసుకోవడానికి, నా లైఫ్ ని నేను గతం గాని వాస్తవం గాని నా భవిష్యత్తు గాని మరొకసారి ఒక గ్లాన్స్ లాగా చూసుకోగలిగిన ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న మాస్టర్స్ కి, పార్టిసిపేట్ చేస్తున్న మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ మరొక్కసారి. పత్రిజీ గారికి, మా పేరెంట్స్ కి, నా ఫ్యామిలీ మెంబర్స్ కి, నా ఫ్రెండ్స్ కి చెప్పేటప్పుడు మా హస్బెండ్ ని మర్చిపోయినా. హీఈస్ ఆల్సో గ్రేట్ మాస్టర్. నా లైఫ్ లో నాకు ఎంతో నేర్పించారు. సో మా ఆయనకి, అందరికి లైఫ్ లో ప్రతి ఒక్కరు, పత్రి సార్ చెప్తారు కదా, ప్రతి ఒక్క దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవాలనే దృక్పథం నీకు ఉంటే ప్రతి చీమ నీకు నేర్పిస్తుంది, ప్రతి చెట్టు నీకు నేర్పిస్తుంది, ప్రతి ఒక్కటి నేర్పిస్తుంది. కానీ నేర్చుకోవాలనే దృక్పథం మనలో ఉండాలి. తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, మార్చుకోవాలి అనేది ఉంటే ప్రతి ఒక్క సెకండ్ నిజంగా మనం ఎంతో గొప్పగా ఎదగవచ్చు. సో మరొకసారి అందరికి థ్యాంక్ యూ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సో ఎంతో చక్కగా మరి మీరు ఏ రకంగా ధ్యాన సాధన చేయడం వల్ల మరి ఆ గమనిక, మిమ్మల్ని మీరు గమనించుకోవడం, ఆ ఒక చేంజెస్ కానీ నిజంగా బాగుంది. మీ యొక్క ఎక్స్పీరియన్స్, చిన్నప్పుడు మీ నాన్న చెప్పిన కథ అయితే ఏమి, మళ్ళా తర్వాత అన్ని సంస్థలు వెళ్ళడము, మళ్ళా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఉన్నా మరి ధ్యానం చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఎరుకుతో గమనించడం, ఆ థాట్స్ అనేది ఎప్పుడైతే ఎరుకుతో గమనిస్తున్నప్పుడు మరి ఆ ఒక క్లారిటీ. అందుకే పత్రి సార్ వాళ్ళ లైఫ్ లో క్లారిటీ ఉండాలంటే ధ్యాన సాధన చేస్తే
ఆటోమేటిక్ గా ఒక క్లారిటీ అనేది ఉంటుంది మన లైఫ్. అప్పుడు క్లారిటీగా ఏది చేసినా కూడా క్లారిటీ ఉంటుంది. సో మీరు చెప్పినట్టు గతం గాని, జరుగుతున్నది గాని, జరగబోయేది గాని అంతా మన మంచికే అనేది మరి ఎప్పుడు తెలుసుకోగలిగారు? ఎప్పుడైతే ధ్యాన సాధన చేసి, ఎప్పుడైతే మీ లైఫ్ ఏంటి అని ఎప్పుడైతే మీరు ఒకసారి చూసుకున్నప్పుడు, ఓ ఇదంతా ఎందుకు జరిగిందంటే అంతా కూడా ఒక ఆ ఎదుగుదలకే అనేది ఎంతో చక్కగా మరి మన చేతుల్లోనే మన జీవితం ఉంది. సో అందుకే ప్రతిసారి 5 ఫింగర్ కాన్సెప్ట్, చేతులు ఫింగర్స్ లో ఈ చేతిలోనే సర్వం ఉంది అనేది అంత అన్ని రకాల కాన్సెప్ట్స్ అంతా కూడా ఈ 5 ఫింగర్ లోనే ఆయన ఎంతగా ఆ, చెప్పారు అంటే నిజంగా అద్భుతం అన్నమాట. సో అలా పత్రిజీ సార్ చెప్పిన ప్రతి కాన్సెప్ట్ ఆయన చెప్పింది ఎందుకు ఏంటి మరి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మరి ఫస్ట్ నిజంగానే అనిపిస్తుంది అవునా మన దేవుళ్ళమ్మా ఏంటి మరి ఇలా ఉన్నామే, దేవుళ్ళైతే ఎట్టుండాలా అందరికీ కలుగుతుంది. సో అలా మీరు ఎప్పుడైతే ధ్యాన సాధన చేయడం ద్వారా మరి నిజమే ఆయన చెప్పిన ప్రతిదీ సత్యం అని ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం సాధన చేసినప్పుడే. సో వండర్ఫుల్ మేడం, ఎన్నో విషయాలు తెలిపారు. రియలీ గ్రేట్. సో వన్స్ అగైన్ పిఎంసి డిజిటల్ తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మాస్టర్స్, మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మాస్టర్స్ అందరికీ కూడా, ఈ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులు అందరికీ కూడా థ్యాంక్స్ మాస్టర్స్. సో ప్లీజ్ మాస్టర్స్, పిఎంసి డిజిటల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళా ఈ ఒక బెల్ బటన్ ప్లీజ్ దాన్ని ప్రెస్ చేయండి, సో దట్ నోటిఫికేషన్స్ అన్ని కూడా వస్తూ ఉంటది. సో మీ ఒక కమెంట్స్ కూడా ఇంపార్టెంటే మాస్టర్స్. సో మాస్టర్స్, మరి 11 గంటలకి స్వాధ్యాయ యోగం లో అందరూ కూడా మళ్ళా అందరూ జాయిన్ అవుదాం మాస్టర్స్. సో థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. మళ్ళా కలుద్దాం మాస్టర్స్. చేయనమ్మా. ఆ, రమేష్ ర- గారు రమేష్ గారు రమేష్ సార్, అవును రమేష్ సార్ మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి సార్. మాట్లాడండి సార్. నమస్తే అమ్మా, ధన్యవాదాలు. నమస్తే సార్. నేను ఆన్ చేసిన తర్వాత అసలు పిఎంసి డిజిటల్లోకి వెళ్ళాను, లేకపోతే పత్రిక ప్రబోధంలోకి వెళ్ళి కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. ఇద్దరు కన్ఫ్యూజ్ సుజాతమ్మ గారు కలిసి చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి తన ఏంటో తెలుసుకుని తనలో శక్తిని వెలిసి సమాజానికి అందించాలట. ఈ ఉన్నత చైతన్యం మనం ఎదగడం కోసం పంచుకున్న వాళ్ళే పెంచుకోబడతాం. ఎంతెంతగా పంచుకుంటే అంత పెంపుకోబడతాం. తనదైన శైలిలో ఈ జ్ఞానాన్ని అందించాలి. పత్రికారు అసలు వచ్చింది ఎందుకంటే ఈసారి సాధన కాదునైనా బోధన కోసం వచ్చామని చెప్పారు. ఇటువంటి విషయాల్లో మీరు ఎన్నో అనేక జూమ్ సెషన్స్ ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ అనేక క్లాసులు నిర్వహించారు. గత 3-4 సంవత్సరాలు బట్టి చూస్తున్నాను. సుజాత గారు కానీ మీరు కానీ చాలా సంతోషం. అయితే వీటితో పాటు పత్రికారు మనకి వారి జీవిత లక్ష్యాన్ని ఎరుగుపరిచిన పుస్తకం ఉంటుంది. అదే మరణం లేని మీరు. చాలా మంది అది హాస్టల్ పవర్స్ బుక్ అని అలా అనుకుంటున్నారు, కానీ యాక్చువల్గా హాస్టల్ పవర్స్ బుక్స్ సూక్ష్మ శరీరము, తర్వాత తరుడే ఇవన్నీ చెప్తున్నారు. ఆరాలు, వ్యతిరేకుల పుస్తకం ఆ విధంగా ఉండిపోయింది. అది కాదు యాక్చువల్గా పత్రికారు వచ్చింది ఏంటంటే తన జీవితం ఎలా జీవించాలో ఈ మరణంలో మీ పుస్తకం ద్వారా మన అందరికీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ కి ఒక విధంగా ఉపయోగపడుతుందమ్మా సుజాత. ఆ పుస్తకం 12వ చాప్టర్ నుంచి చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే పత్రికారు మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని సత్యసాయి ఎలా చెప్పారు, వారి జీవితం పూర్తిగా పిరమిడ్ సొసైటీలో ఏ విధంగా ఆచరించాలి, అసలు ఏ విధమైన మూమెంట్ లో ముందుకు తీసుకెళ్లాలనే విషయం కంపల్సరీ అవసరం. అందులో ఈ భూమి అద్భుత పాఠశాల. అసలు మనం భూమి మీదకి వచ్చింది పిల్లల కనగలం కానీ వాళ్ళ రాత్రుల కనలని చెప్పి, అలాగే దానాలు ఎందుకు చెయ్యాలో కూడా చెప్పారు సార్. అందులో అసలు 22వ చాప్టర్ చదువుకోవాలమ్మా. పత్రికని మనం తెలుసుకోవాలంటే ఆ పుస్తకం 22వ చాప్టర్. సుజాతమ్మ గారు చాలా పత్రిక ప్రబోధాలు అలాగే చెప్తున్నారు కాబట్టి ఈ పుస్తకాన్ని కూడా ఒకసారి తిరిగేస్తే బాగుంటుందేమో అనిపించింది.
పిఎంసి డిజిటల్ ద్వారా విస్తారమైన సేవలు అందించిన మీ అందరికీ ధన్యవాదాలు. పద్మకుమారి గారు కానీ ఈ రోజు మరి హోస్ట్ మరి ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో నారాయణ రెడ్డి సార్, నమస్తే సార్. unmute చేసుకోండి సార్. సార్ కన్మ్యూట్ కాలేదేమో. 1 సెకండ్ నేను ఇస్తాను. మాట్లాడండి సార్. నమస్తే సార్. వికసిత పుష్పం అంటే ఆ రోజు బుద్ధునికి పాయసం అందించింది మీరే జన్మలో వికసించి ఈ రోజు ఈ విధంగా పత్రికా ప్రబోధాలను ఎక్కడ చూసినా సుజాత మీద అనిపిస్తుంది. టైం అయింది కాబట్టి వాణి సుజాత ఇద్దరు పక్కన జంట పక్షులు. ఓకే, కంగ్రాచులేషన్. కోటి ధన్యవాదాలు. Thank you very much, sir. Thank you once again, masters. So thank you once again. So team tarupuna మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో మళ్ళా కలుద్దాం మాస్టర్స్, 11 గంటలకు కలుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్.